బాలునిగా పుట్టినాడు, ఆకాశమంతా పట్టానుడు బాలునిగా పుట్టినాడు. నిన్ను నన్ను చేరగా వచ్చే యేసునాథుడు. రండి 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 సందడి చేద్దాం రండి, రండి 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 పండుగ చేద్దాం రండి, రండి 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 సందడి చేద్దాం రండి, రండి 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 యేసయ్య పుట్టాడండి. అందరూ కూడా మోకరించినట్లయితే ప్రారంభం చేసుకుందాం. ఇబ్బంది లేదు. ఎవరెవరైతే మోకరించగలరో, ఎవరికైతే అనుకూలంగా ఉందో వారు మాత్రం మోకరిస్తే చాలు. అందరూ అన్ని రకాల వాళ్ళు వస్తారు కాబట్టి సమస్య లేదు. సరే, నా పేరు కొండ అనుగ్రహించండి తండ్రి. ఈ వాతావరణాన్ని, ఈ యొక్క మైక్ సిస్టమ్ను సమస్తమును మీ చేతులకు అప్పగిస్తున్నాం. సాతాను క్రియలు లయపరుస్తూ ఉన్నాం. మీ చేతులకు అప్పగిస్తూ సమయం జీవించమని యేసు ప్రభు నామమున. అయితే రూత్ మేడం గారితో మన స్టూడెంట్స్ ఒక పాట పాడాలనుకుంటున్నారు. అయితే ఎవరైతే ఉన్నారో తొందరగా వస్తే పాట పాడి వినిపిద్దురు. అందరూ కూడా చప్పట్లు కొట్టి ఆహ్వానిద్దాం. అరే మీరు ఒక కుర్చీ వేసుకోండి. సరే, ఈరోజు మన యొక్క సెమీ క్రిస్మస్కి వచ్చి ఉన్నారు. సో ఈరోజు ఒక పాట పాడి వినిపిస్తారు. నన్ను ఎన్నడు మరువని నా ప్రాణమా, నన్ను మరువని నా ప్రాణమా,
ఎందుకు ప్రేమ నన్ను మరచిపోవెందుకు నేనంటే నీకెందుకు ఈ ప్రేమ నన్ను మరచిపోవెందుకు నీకెందుకు ఓ యేసయ్యా మరచిపోవెందుకు బాధలో నష్టాలలో మొదలలో బాధలలో నీళ్ళలో కడగండ్లలో వేదనలో శోధనలో ప్రాణమైనావు నీవు ప్రాణమా 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 నా ప్రాణమా నేనంటే కెందుకో ఈ ప్రేమ నువ్వు విడిచిపోవెందుకు మరచిపోయినా నన్ను మరచిపోలేవు నిన్ను విడిచి వెళ్ళినా నన్ను వీడిపోలేవు నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేవు నిన్ను విడిచి వెళ్ళినా నన్ను వీడిపోలేవు ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా ఎందుకింత నా ప్రాణమైనావు నీవు ప్రాణమా నా ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా అయితే ఈరోజు మన మధ్యకి ఇంకో గెస్ట్ వచ్చారు. చాక్లెట్స్ ఇవ్వాలనుకుంటున్నాడు. అందరూ కూడా క్లాప్స్ కొట్టి ఆహ్వానిద్దాం. సంబరాలతో చాటాలా యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని అంటేలా సంబరాలతో చాటాలా యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని యేసయ్య పుట్టాడని
ఉనికి అంటేలా సంబరాలతో చాటాలా యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని వచనాలు నెరవేరాయి ప్రవచనాలు దుదల ప్రకటించే శిక్షను తప్పించే యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని సుమవనాలు పులకించాయి పరిమళాలు వెదజల్లాయి సుమవనాలు పులకించాయి యేసయ్య డానియల్ అయ్య గారికి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాం. అయితే అలాగనే ప్రేయర్ టీం వాళ్ళ నుండి ఒక సాంగ్ ఇప్పుడు మనం విందాం. వచ్చింది 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 క్రిస్మస్ పండుగ మార్పు లేకుండా చేస్తే శుద్ధ దండగా వచ్చింది 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 క్రిస్మస్ పండుగ యేసయ్య కోరింది మనలో మార్పునే కదా ఇంటికి రంగులు కాదు ఒంటికి హంగులు కాదు అల్లరి ఆటలు కాదు త్రాగుబోతు విందులు కాదు ఇంటికి రంగులు కాదు ఒంటికి హంగులు కాదు అల్లరి ఆటలు కాదు త్రాగుబోతు విందులు కాదు మారు మనసు కలియుండుటయే క్రిస్మస్ పవిత్రతలు విసర్జించుటే క్రిస్మస్ దైవ ప్రేమ కలియుండుటయే క్రిస్మస్ ప్రభు కొరకు జీవించుటయే నిజ క్రిస్మస్ వచ్చింది 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 క్రిస్మస్ పండుగ మార్పు లేకుండా చేస్తే శుద్ధ దండగా
విద్య లేని పామరులు విజయులై బ్రతికారు. విద్య ఉన్న సోమరులు మందిరాలకి రారు. తూర్పు దేశపు జ్ఞానులే మోకాళ్ళు వంచినారు. చదువు బలముంటే చాలు మోకరించరు వీరు. విద్య లేని పామరులు విజయులై బ్రతికారు. విద్య ఉన్న సోమరులు మందిరాలకి రారు. తూర్పు దేశపు జ్ఞానులే మోకాళ్ళు వంచినారు. చదువు బలముంటే చాలు మోకరించరు వీరు. మాందికి రంగులు కాదు, వంటికి హంగులు కాదు, అల్లరి ఆటలు కాదు, రాకపోతు విందులు కాదు. ఇంటికి రంగులు కాదు, వంటికి రంగులు కాదు, అల్లరి ఆటలు కాదు, రాకపోతు విందులు కాదు. మారు మనసు కలియుండుటయే క్రిస్మస్. అపవిత్రతను విసర్జించుటే క్రిస్మస్. దైవ ప్రేమ కలియుండుటయే క్రిస్మస్. ప్రభు కొరకు జీవించుటయే నిజ క్రిస్మస్. వచ్చింది 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 క్రిస్మస్ పండుగ. మార్పు లేకుండా చేస్తే శుద్ధ దండగా. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక అజ్ఞానులమై కాక జ్ఞానులమై నడవాలి. పాపము చేయుట కొరకే ప్రభు పుట్టాడని తెలిసి పాపము వేడక నీవు ఉత్సాహ ఉల్లాసాల. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడవాలి. పాపము చేయుట కొరకే ప్రభు పుట్టాడని తెలిసి పాపము వేడక నీవు ఉత్సాహ ఉల్లాసాల. ఇంటికి రంగులు కాదు, వంటికి రంగులు కాదు, అల్లరి ఆటలు కాదు, రాకపోతు విందులు కాదు. ఇంటికి రంగులు కాదు, వంటికి రంగులు కాదు, అల్లరి ఆటలు కాదు, తాగుబోతు విందులు కాదు. మారు మనసు కలియుండుటే క్రిస్మస్. అపవిత్రతను విసర్జించుటే క్రిస్మస్. దైవ ప్రేమ కలియుండుటే క్రిస్మస్. ప్రభు కొరకు జీవించుటే నిజ క్రిస్మస్. అయితే ఈరోజు మన మధ్య విచ్చేసిన మరి ప్రభుదాసయ్య గారు మరి ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నా సరే ఈరోజు మనందరికీ కూడా వాక్య పరిచర్య జరిగించాలి అనే ఆసక్తితో మన మధ్యకి వచ్చి ఉన్నారు. అయితే కొంతసేపు మరి ప్రభుదాసయ్య గారు మనందరికీ కూడా వాక్య పరిచర్య చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధతో ఆలకిద్దాం. గుడ్ ఈవినింగ్ టు యూ ఆల్. ఈరోజు మీతో కలిసి కొద్దిసేపు ఇలా స్నేహం చేయటానికి, దేవుని మాటలు పంచుకోవటానికి దేవుడిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి సృష్టికర్త అయిన దేవునికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తున్నాను. రెండవదిగా మరి కాలేజీ యాజమాన్యం, విశేషంగా ఈ రెండు కాలేజీల ప్రిన్సిపల్ గారు, అలాగే అధ్యాపక బృందం, అలాగే వేదిక మీద ఉన్న పాస్టర్ గారు, పాస్టరమ్మ గారు, అలాగే చేరి వచ్చిన విద్యార్థులందరికీ
నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మరియు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆల్రెడీ జీవితంలో ప్రతి సంవత్సరం ఒక క్రిస్మస్ వస్తూనే ఉంటుంది. ఆ సందర్భంగా ఎక్కడొక చోట ఎన్నో ప్రసంగాలు మనం వింటూనే ఉంటాం. ఈ దినాల్లో సందేశాలకేం కొరత లేదు. యూట్యూబ్ ద్వారా విస్తారంగా సందేశాలు వింటున్నాం. ఇలా సభల ద్వారా కూడా ప్రతి సంవత్సరం ఏదో ఒక వర్తమానాన్ని మనం క్రిస్మస్ సందర్భంగా వింటూనే ఉంటాం. అయితే ఈ రాత్రి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. చాలాసార్లు క్రిస్మస్ అనగానే ప్రపంచంలో ప్రజలకు 3 బీలు గుర్తొస్తాయి. ఒకటో బీ ఏంటంటే ఇలా బల్బ్స్ వెలిగించుకోవటం, రెండవ బీ ఏంటంటే ఇలా బెలూన్స్తో డెకరేట్ చేసుకోవటం, మూడవ బీ ఏంటంటే బ్రహ్మాండంగా బిర్యానీ చేసుకొని తినటం. ఇట్లా కొంతమందికి 3 సీలు గుర్తొస్తూ ఉంటాయని చెబుతుంటాను. ఒకటవ సి కేక్స్ అన్నమాట. ఎక్కడ చూసినా విపరీతంగా క్రిస్మస్ కేక్స్. రెండవది ఇంకా మీకు తెలుసు కదా, అవసరమైన అనవసరమైన క్యాండిల్స్ వెలిగించటం. అంటే దేవుడి జీవితాలను వెలిగిస్తాడు అనే దానికి గుర్తుగా అలా వేల క్యాండిల్స్ ఈ దేశంలో ప్రపంచంలో ఖర్చు అవుతూ ఉన్నాయి. మూడవ సి ఏంటంటే పాటలే పాటలు, వాటినే క్యారల్స్ అంటారు. తర్వాత కొంతమందికి 3 డీలు గుర్తొస్తాయి. మొదటి డీ ఏంటంటే ఎప్పుడు వేయని డ్రెస్ వేయాలా అని మంచి ఖరీదైన డ్రెస్ కొనుక్కోవటం. రెండవ డీ ఏంటంటే ఇల్లంతా బ్రహ్మాండంగా డెకరేట్ చేసుకోవటం. ఇక మూడవ డీ ఏంటంటే ఈ పిచ్చి పిచ్చి డాన్సులు అన్నమాట. వాటి ద్వారా ఎవరే మేలు పొందరు, కానీ కాలక్షేపం కోసం ఈ డాన్సులు అనేటివి ఎక్కువగా ఈ ప్రపంచంలోకి వచ్చేసినాయి. వాటి ద్వారా ఎవరు మారరు, టైంపాస్ తప్ప వాటి వలన పెద్ద ప్రయోజనము ఏమీ ఉండదు అని బైబిల్ చెబుతుంది. క్రొత్త నిబంధనలో అటువంటి డాన్సులకు చోటు బైబిల్లో లేదు అనేది ఖాయం. కనుక ఇలా క్రిస్మస్ అనగానే ఏదో 3 బీలు, 3 సీలు, 3 డీలు, కొంతమందికి 3 ఎస్సులు గుర్తొస్తాయి. మొదటి ఎస్ ఏంటంటే అదిగో అలా స్టార్ వెలిగించటం. విచారం ఏంటంటే పైన స్టార్ వెలిగిస్తారు, ఇంట్లో బారు పెడతారు. అదే ఘోరం. కాబట్టి ఒకటవది స్టార్, రెండవది ఇంకా స్వీట్లు. ఎక్కడ చూసినా ప్రతి ఇంట్లో కూడా స్వీట్సే. ఇంకా మూడవది వేదికల మీద బ్రహ్మాండమైన స్కిట్లు ఉంటాయి. ఇలా 3 బీలు, 3 సీలు, 3 ఎస్సులు, 3 డీలు అనుకుంటే అంతకంటే మోసం ఇంకొకటి లేదు. మరి ఏం సార్ అన్నీ 3 బీలు కాదంట్రీ, 3 సీలు కాదంట్రీ, 3 డీలు కాదంట్రీ, 3 ఎస్సులు కాదంట్రీ, మరి ఏంటి సార్ అంటే క్రిస్మస్ సందేశం అంతా నేను ఒక 5 మాటల్లో చెప్పేస్తాను. ఈ 5 మాటలు మీరు జీవితకాలం వల్ల గుర్తుపెట్టుకోండి. ఒకసారి ఆల్రెడీ విన్నా మళ్ళీ ఒక్కసారి దాన్ని నెమరు వేసుకోండి. మరి ఆ 5 మాటలు చాలు. మొత్తం బైబిల్ నేను చాలాసార్లు చదివాను. బైబిల్ మీద నేను దాదాపు 18 పుస్తకాలు కూడా రాశాను. తర్వాత బైబిల్కి సంబంధించి నేను చాలా డిగ్రీలు కూడా చేశాను. నాకు ఈ క్రిస్మస్ అనగానే దాని యొక్క సమ్మరీ 5 మాటల్లో చెప్పి నేను కూర్చుంటాను. ఈ క్రిస్మస్ దేని గురించి మాట్లాడుతుంది అని మనం అడిగితే అది ఆంధ్ర నుంచి అమెరికా వరకు ఎక్కడైనా బైబిల్ సారాంశము దాదాపు 5 మాటలే. కాబట్టి 5 మాటలు 5 జీలు అన్నమాట. 5 జీస్. 5G అనే మాట ఈ మధ్య ఎక్కువ వింటాం మనం. ఇప్పుడు మీ సెల్ ఫోన్లో కూడా 5G వర్షన్ వచ్చేసింది అని చెప్పి అంటుంటారు. నేను జపాన్లో ఉన్నప్పుడు 2010లో అప్పుడే వాళ్ళకు 5G వచ్చింది. ఇండియాకు వచ్చే లోపల 15 ఏళ్ళు పట్టిందనమాట అక్కడున్న 5G ఇక్కడికి రావడానికి. బైబిల్లో కూడా 5G. బైబిల్ క్రిస్మస్ సమ్మరీ అంతా 5Gగా మనం చెప్పుకోవచ్చును. ఒకటవ జీ ఏంటంటే గ్రేటెస్ట్ ప్రాబ్లం. అసలు ఈ ప్రపంచంలో గ్రేటెస్ట్ ప్రాబ్లం ఏంటో క్రిస్మస్ మాట్లాడుతుంది. రెండవది ఏంటంటే గ్రేటెస్ట్ డేంజర్. ఈ ప్రపంచానికి పొంచి ఉన్న గ్రేటెస్ట్ డేంజర్ ఏంటో క్రిస్మస్ మాట్లాడుతుంది. మూడవది ఏంటంటే గ్రేటెస్ట్ ఈవెంట్. ప్రపంచంలో ఎన్నడూ సంభవించని ఒక సంఘటన ఈ ప్రపంచంలో జరిగింది. దాన్ని మించిన ఈవెంట్ ఇంకొకటి లేదు. చెప్పండి, మొదటిది ఏంటండి? గ్రేటెస్ట్ ప్రాబ్లం. వెరీ గుడ్. రెండవది గ్రేటెస్ట్ డేంజర్. మూడవది గ్రేటెస్ట్ ఈవెంట్. ఇక నాలుగవది ఏంటంటే గ్రేటెస్ట్ గిఫ్ట్. ఈ మాట వినగానే అందరికీ ప్రాణం తెప్పరెలుతుంది కదా. ఏంటబ్బా గిఫ్టా? క్రిస్మస్ ఏం గిఫ్ట్ తెచ్చింది
అనేది కదా గ్రేటెస్ట్ గిఫ్ట్. దాన్ని మించిన గిఫ్ట్ లేదు, గుర్తుపెట్టుకోండి. ఇక 5వది గ్రేటెస్ట్ డ్యూటీ. నీ జీవితంలో నా జీవితంలో ఎన్నో డ్యూటీస్ ఉంటాయి. అయితే గ్రేటెస్ట్ డ్యూటీని గురించి క్రిస్మస్ లేక బైబిల్ మాట్లాడుతుంది. ఈ 5 మాటలు మీరు గుర్తుపెట్టుకుంటే క్రిస్మస్ సారాంశమంతా ఈ 5 ఉన్నట్టే. కాబట్టి ఈ 5 మనం కొన్ని నిమిషాలే, ఎందుకంటే తర్వాత వక్తలు ఉన్నారు కనుక వారి సమయాన్ని నేను దొంగిలించకూడదు. మర్యాదగా నేను ఎంత క్లుప్తంగా మాట్లాడితే అంత మంచిది. 1వది గ్రేటెస్ట్ ప్రాబ్లం అనే మాట వినగానే చాలా ప్రాణం చాలా బాధపడుతుంది. కాబట్టి షేక్స్పియర్ అంటాడు, లైఫ్ ఈజ్ ద బండిల్ ఆఫ్ ప్రాబ్లమ్స్. జీవితం అనేది సమస్యల మూట అంటాడు. మరి కూర్చున్న విద్యార్థులైన మీరు, అలాగే బోధించే అధ్యాపక బృందం, ఇక్కడ పాస్టర్మ గారు, ఈ జీవితంలో ప్రాబ్లమ్స్ లేని వారు ఎవరున్నారండి? ప్రాబ్లమ్స్ లేని వారు ఎవరున్నారు చెప్పండి? ప్రాబ్లము అని కదా ఒక భార్య భర్తతో కొట్లాడి ఇంకా ఆ సమస్యకు తట్టుకోలేక అసలు ఈ భర్తతో సంసారమే వద్దు, ఇల్లు విడిచిపెట్టి అత్తగా పుట్టింటికి వెళ్ళిపోదామని నెత్తిన గంప పెట్టుకొని, దానికంటే ముందుగా గంపలో తన సామానంతా సర్దుకొని పుట్టింటికి వెళ్ళిపోయిందంట. గంప మోసుకొని వెళ్ళిపోయి, అమ్మయ్య నా పుట్టింటికి నేను వచ్చేసాను, ఈ భర్త పీడబోయింది అని గంప దించిందంట. గంప దించి గంపలు చూస్తే భర్త గంపలోనే ఉన్నాడంట. దాని అర్థం ఏంటంటే పీడ కదా సమస్య కదా అని పారిపోతే సమస్యలు పారిపోవు, మనతోనే ఉంటాయి. ప్రపంచంలో మరి విద్యలో సమస్యలు ఉన్నాయి, ప్రపంచంలో అన్ని చోట్ల రకరకాల సమస్యలు ఉన్నాయి. అయితే ద బైబిల్ స్పీక్స్ ద గ్రేటెస్ట్ ప్రాబ్లం, అదేంటంటే సిన్, పాపము అనే సమస్యకు మించిన సమస్యనే లేదు. చూడండి, మీరు ఏ వయసు వారైనా సరే, ఏ స్థాయిలో ఉన్నా సరే, ప్రతి మనిషి దేనికి బానిస అయిపోయినాడంటే పాపము. అసలు బైబిల్ పాపానికి 3 నిర్వచనాలు చెప్పింది. 1వది ఏంటంటే మూర్ఖుని యోచన పాపం. అవునా? చాలా చదువుకుంటాము కానీ ఎంత మూర్ఖంగా ఆలోచిస్తుంటామో మనం, అవునా కాదా? చదువుకున్నవాడు ఎంత మర్యాదగా ఉండాలి, కానీ ఎంత మూర్ఖంగా మాట్లాడుతుంటాడు, ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తుంటాడు కదా. మూర్ఖుని యోచన, అసలు ఆలోచనలోనే మానవుడు పాపభరితుడుగా. 2వ నిర్వచనం ఏం చెప్తుందంటే బైబిల్, సకల దుర్నీతి పాపం. ఇప్పుడు ప్రపంచంలో మీరు చూడండి, దుర్నీతి లేని స్థలము అంటూ లేదు. మానవుడు నీతిగా బ్రతకాలి కానీ కోతి కంటే పాడు అన్నట్టుగా ఎంతగా చెడిపోతున్నాడంటే సకల దుర్నీతి. ఇక చెప్పనక్కర్లేదు, మీకు తెలియంది ఏముంది చెప్పండి. ఈరోజు ప్రపంచాన్ని పాడు చేస్తున్న రంగాలు, అందులో ఒక రంగము సినిమా రంగం, ఎంత భయంకరంగా యువత పాడైపోతుందో అందరికీ తెలిసిందే. తెలిసే సినిమాలకు వెళ్తున్నాం, తెలిసే సిగరెట్ తాగుతున్నాం, తెలిసే పాపాలు చేస్తున్నాం. సకల దుర్నీతి పాపం అని బైబిల్ నిర్వచిస్తుంది. 3వ నిర్వచనం ఏంటంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుడు చెప్పింది చేయకపోవడం, దేవుడు వద్దనిందే చేయటం. ఇదే టీచర్లు చెప్పింది చెయ్యం, మనం వద్దనిందే చేస్తాం. ఇది చేయరా అంటే దాన్ని చెయ్యం, దాన్ని చేయొద్దు అంటే దాన్నే చేస్తాం. ఇది మానవ నైజం అన్నమాట. కాబట్టి ఇందులో ఏ భేదము లేదు, ప్రపంచమంతా ఈ పాపానికి లోనైపోయారు. దీన్ని కంట్రోల్ చేయడానికి ఏ గవర్నమెంట్ చేత కావట్లేదు కూడా. సో గ్రేటెస్ట్ ప్రాబ్లం నంబర్ 1 అయిపోయింది. నంబర్ 2 గ్రేటెస్ట్ డేంజర్ ఏంటి సార్? ఇక్కడ నేను 3 డేంజర్లు చెప్తాను. 1వది ఫిజికల్ డేంజర్, 2వది మెంటల్ డేంజర్, 3వది ఏంటంటే లైఫ్ టైం డేంజర్. కాబట్టి డేంజర్ అనగానే అపాయము, దీన్ని ఎవరు ఇష్టపడరు, కానీ అది ఉంది. పాపం వలన ఫిజికల్గా మనిషి ఎంత డ్యామేజ్ అయిపోతాడో తెలుసు. సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. సిగరెట్ త్రాగుట దేహానికి హానికరము అని బాగా రాసి ఉంటుంది. మరి త్రాగి సారాయి త్రాగి కళ్ళు త్రాగి చూడరాని బొమ్మలు చూచి చూడరాని వాటిని చేసి ఏమైపోతుందంటే ఫిజికల్గా ఎన్ని రోగాలు, ఎంత డ్యామేజ్ అయిపోతుందో నీ ఆరోగ్యం. హెల్త్ ఈజ్ వెల్త్ అంటున్నాం, కాబట్టి హెల్త్ పాడు చేసుకుంటున్నాం. కాబట్టి ఇది మొదటి డేంజర్. ఇక 2వ డేంజర్ అంటే మెంటల్గా ఎంత అపాయమో మానవుడు చూడండి. పాపాన్ని బట్టి ఎంత కృంగిపోతాడో
పాపపు సమస్యను గురించి బైబిల్ మాట్లాడుతుంది. గ్రేటెస్ట్ ప్రాబ్లం అది రోమాపత్రిక 7వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఆ పాపానికి రాబోయే డేంజర్ ఏంటో కీర్తనల గ్రంథంలో 37వ కీర్తనలో ఫిజికల్ డేంజర్, రెండవది మెంటల్గా మానవుడు పాపాన్ని బట్టి కృంగిపోయి, సమస్యలు బట్టి కృంగిపోయి, అప్పులను బట్టి కృంగిపోయి, చేసుకున్న పాపాన్ని బట్టి ఇంటిలో నెమ్మది లేక, శాంతి సమాధానము లేక, అప్పులు చేసుకొని వాటి నుంచి తప్పించుకోలేక, త్రాగి కొన్నిసార్లు ఆత్మహత్యకు వెళ్ళిపోయి కాల్చుకొని ఎంత మనిషి ఫిజికల్గా మానసికంగా పాపాన్ని బట్టి చెడిపోతాడో, కృంగిపోతాడో ప్రపంచంలో మనం చూస్తూనే ఉన్నాం. ఇక మూడవది ఏంటంటే లైఫ్ లాంగ్ డేంజర్ ఒకటి ఉంది, జీవితకాలమెల్లా. దాని గురించే గ్రంథాలన్నీ చెబుతున్నాయి. పాపం వలన వచ్చు జీతము మరణం, అది ఘోరమైన నరకగుండమని వేదాలు, ఉపనిషత్తులు, అన్ని గ్రంథాలు చెబుతాయి. ద వేజెస్ ఆఫ్ సిన్ ఈజ్ డెత్. పాపం వలన మానవునికి పొంచి ఉన్న మహా అపాయము, మహా డేంజర్ ఏమిటయ్యా అంటే మహా నరకము, నరకము, నరకము. అక్కడ అగ్ని ఆరదు, ఆత్మకు చావు ఉండదు. చావు తర్వాత మహా గొప్ప చావు, అదే రెండవ మరణం, అదే అగ్నిగుండమని ప్రతి గ్రంథము చెబుతూనే ఉంది. బైబిల్ కూడా తేటగా చెబుతుంది. కాబట్టి ఈ రాత్రి నీవు ఆలోచించాలి, అరే నా పాపం అనేది గ్రేటెస్ట్ ప్రాబ్లం అయితే దానివల్ల గ్రేటెస్ట్ డేంజర్ చావు తర్వాత మహా అగ్నిగుండం ఉందా అనేది వెరీ సాడ్ న్యూస్. అయితే ఇప్పుడు మూడవ అంశానికి మనం రావాలా. అదేమిటంటే గ్రేటెస్ట్ ఈవెంట్. ఈ గ్రేటెస్ట్ ప్రాబ్లమును, ఈ గ్రేటెస్ట్ డేంజర్ని తప్పించటానికి దేవాది దేవుడు, భగవంతుడు అనగా సృష్టికర్త, ఈ భూమి ఆకాశమును చేసినవాడు, ఆకాశము అందులోని సమస్తాన్ని చేసినవాడు, మొదటి దినాన వెలుగును, రెండవ దినమున ఆకాశ విశాలాన్ని, మూడవ దినమున సముద్రమును భూమిని వేరు చేసినవాడు, నాలుగవ దినమున సూర్యుడిని చంద్రుని నక్షత్రాలు చేసినవాడు, ఐదవ దినమున ఆకాశములో పక్షులను, నీళ్లలో చేపలను, ఆరవ దినమున పశువులను, జంతువులను, పురుగులను చేసినవాడు, నరుని నారిని చేసిన సృష్టికర్త. మానవ ప్రపంచము తప్పిపోయి పాపాన్ని బట్టి శాపం, అగ్నిగుండానికి బానిసలై ఉండగా ఇక బలుల ద్వారా సంపూర్ణమైన నివృత్తి ప్రపంచానికి లేదు అని దేవుడు ఒక శాసనం రాశాడు. సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మీయ పుణ్యదాన బలియాగం. సర్వలోకల పాపం పోవాలంటే రక్తము అనేది చెందించబడాలి. ఆ రక్తము పరమాత్మునిదై ఉండాలని వేదములో, గ్రంథములో ప్రవచనం రాయబడింది. దాన్ని నెరవేర్చడానికి ఒక ఈవెంట్ జరిగింది. భగవంతుడు భూమి మీదకి నరుడిగా జన్మించాడు. దాన్నే క్రిస్మస్, క్రిస్మస్, క్రిస్మస్. ఇంతవరకు మనం పాడుకున్నాం. ద గ్రేటెస్ట్ ఈవెంట్ ఏంటంటే భగవంతుడు నరుడుగా భూమి మీద పుట్టడం. దాన్ని మించిన గ్రేటెస్ట్ ఈవెంట్ ఇంకొకటి లేదు. చంద్రమండలంలో దిగినప్పుడు ఆ శాస్త్రవేత్తలను సన్మానిస్తున్నారు. వారు భూమి మీదకి వచ్చిన తర్వాత ఒక్కొక్కరిని సన్మానించారు. భారతదేశం కూడా అందులోని ఒక సైంటిస్ట్ని, వ్యోమగామిని విజయవాడకు ఆహ్వానించారు. విజయవాడలో సన్మాన కార్యక్రమం పెట్టారు ఆయన గారికి. చంద్రమండలం మీద కాలు పెట్టిన ముగ్గురిలో ఒకరు విజయవాడలో ఇలా నిలిచి ఆయన మైక్ తీసుకొని చెబుతున్నాడు, మేము చంద్రమండలం మీద కాలు పెట్టామని మీరు మమ్మల్ని అభినందిస్తున్నారు, చాలా సంతోషం. మానవుడు పైకి వెళ్ళి చంద్రమండలం మీద కాలు పెట్టడము గ్రేటెస్ట్ ఈవెంట్ కాదు. మానవుడు చంద్రమండలం మీదకి వెళ్ళి చంద్రమండలం మీద కాలు మోపటం గ్రేటెస్ట్ ఈవెంట్ కాదు. భగవంతుడు నరుడుగా భూలోకములో పుట్టటము అనేది గ్రేటెస్ట్ ఈవెంట్. పైనున్న దేవుడు మానవాళి కొరకై ప్రేమ చూపించి, కనికరము చూపించి, జాలి చూపించి, కృప చూపించి మానవుని పాపము నుండి, శాపము నుండి విడిపించిన నిమిత్తమై ఆయన నరుడుగా ఈ లోకములో పుట్టటము గ్రేటెస్ట్ ఈవెంట్.
ఆయన పుట్టడమే కాదు, ఆయన ఈ లోకంలో 33.5 సంవత్సరాలు మానవుల మధ్య తాను దేవుడు అన్నదాన్ని నిరూపించుకుంటూ జీవించాడు. అందులో ఒక నిరూపణ ఏంటంటే పరిశుద్ధమైన జీవితం. దేవునికి మానవులకు స్పష్టమైన తేడా ఏంటంటే మనం పాపములో పుట్టాం, పాపములు పెరుగుతున్నాం, పాపములో చస్తున్నాం. కానీ దేవుడు జన్మలో పరిశుద్ధుడే. కన్య మరియ గర్భమున జన్మించాడు. జీవితంలో ఎక్కడ పాపము చేయలేదు, ఎక్కడ పాపాన్ని ఎరుగడు. ఆయనలో పాపము లేకుండా ఆయన పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ఆయన ఒక చోట ఇలా అన్నాడు, నాలో పాపమున్నదని మీలో ఎవరైనా చూపించగలరా, స్థాపించగలరా అంటే ఎవరు చూపించలేకపోయారు. అంత పరిశుద్ధుడు ఆయన. ఆయన జన్మ పరిశుద్ధమైంది, ఆయన జీవితం పరిశుద్ధమైంది. ఆయన దేవుడు అనే సంగతి ప్రపంచానికి తెలియజేయడం కోసమై ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. వాటన్నిటిని రాసి రికార్డ్ చేసి పుస్తకాలు పేరిస్తే ప్రపంచము చాలదు అని ఒక శిష్యుడు రాశాడు. ఎన్నో అద్భుతాలు. నీళ్ళను ద్రాక్ష రసము చేశాడు, రోగిని బాగు చేశాడు, మరీ 30 సంవత్సరాల రోగిని మాటతో బాగు చేశాడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పురుషులు ఇంకా స్త్రీలు పిల్లలు దాదాపు 20,000 మందికి ఆయన పంచగలిగాడు. అంతేకాకుండా సముద్రము గాలి పొంగు లేచినప్పుడు సముద్రమా నిమ్మలించుము, గాలి నిమ్మలించుము అనగా నిమ్మలమైపోయింది. చచ్చిపోయిన లాజరు తిరిగి లెమ్మంటే ఆయన లేచాడు. పుట్టుగ్రొడ్డివాడు చూపు పొందాడు మాటతో. గ్రేటెస్ట్ ఈవెంట్ ఈ ప్రపంచంలో 2025 సంవత్సరాల క్రితం భగవంతుడు నరుడుగా ఈ లోకములో జన్మించి మనందరి కొరకై ఈ లోకములో జీవించటమే కాదు, మూడవది ఏంటయ్యా అంటే మనందరి కొరకై చనిపోయి తిరిగి లేచాడు. అది గ్రేటెస్ట్ ఈవెంట్. అందుకోసమే ప్రపంచ చరిత్ర 2 భాగాలుగా విడగొట్టబడింది. ఈ ఈవెంట్కు ముందున్న కాలమంతా క్రీస్తు పూర్వము, ఈ ఈవెంట్ తర్వాత ఉన్న కాలమంతా చెప్పండి క్రీస్తు శకం. కాబట్టి నువ్వు వేసే డేట్, నువ్వు రాసే డేట్, నీ బర్త్డే కానీ, వెడ్డింగ్ డే కానీ, కాలేజీలో చేరినదనం, అపాయింట్మెంట్ డే కానీ, రిటైర్మెంట్ డే కానీ నువ్వు డేట్ రాస్తున్నావంటే క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అనే మాట నీకు తెలియకనే యాక్సెప్ట్ చేస్తున్నావు. నిజమే, ప్రపంచ చరిత్రను 2 భాగాలుగా విడగొట్టినటువంటి ఈవెంట్ ఏమిటయ్యా అనగా దేవుడు నరుడుగా ఈ లోకానికి రావటం, యేసుక్రీస్తుగా ఈ లోకానికి రావటం, ఆయన జీవించటం సకల మానవాళి కొరకై పాప పరిహారం జరిగించిన నిమిత్తమై. హీ వాజ్ బార్న్ టు డై, డెత్ ఈజ్ ఆన్ ద క్రాస్. ఆయన పుట్టింది ఎందుకయ్యా అంటే మన కోసం చావడానికి, అది కూడా సిలువలో చావటానికి. తన రక్తపు చుక్క ఆఖరు చుక్క వరకు మానవుల కొరకై బలి చేయటానికి ఆయన పుట్టాడు. ఎందుకంటే మానవుని పాపం అంత ఘోరమైంది కనుక అది కడగబడాలి అంటే అంత పరిశుద్ధమైన రక్తము అంత మన కొరకై చిందించబడాలి. యేసు ప్రభు ఏ పాపము చేయనివాడు మనందరి పాపాన్ని మోసుకొని వేపంతా కోడా దెబ్బలు, చేతుల్లో మేకులు, తలలో ముళ్ళ కిరీటం, దేహమంతా దెబ్బలు నీ కొరకై నా కొరకై అనుభవించి ఆయన సిలువలో చనిపోయాడు. ఆయన సమాధి చేయబడ్డాడు. ఆదివారమున అనగా 3వ దినమున సమాధిని జయించి తిరిగి లేచి పరమునకు వెళ్ళాడు. దిస్ ఈజ్ ద గ్రేటెస్ట్ ఈవెంట్ హ్యాపెండ్. ప్రపంచ చరిత్రలో మానవాళి కొరకై దేవుడు జరిగించిన ఒక గొప్ప సంఘటన. 3 మాటలు మనం చెప్పుకున్నాం. 1వది గ్రేటెస్ట్ ప్రాబ్లం చెప్పండి, 2వది గ్రేటెస్ట్ డేంజర్, 3వది గ్రేటెస్ట్ ఈవెంట్. ఇక 4వది ఏంటయ్యా అంటే గ్రేటెస్ట్ గిఫ్ట్. ఆయన లోకానికి వచ్చి జన్మించటం, జీవించటం, చనిపోయి తిరిగి లేవటం ద్వారా మానవాళికి ఏం జరిగింది? క్రిస్మస్ ఏం తెచ్చింది? ఇలాంటి బెలూన్లు కాదు, కట్టుకోండి మంచిదే, స్టార్లు కాదు, సరదాగా కట్టుకుంటున్నాం, ఇవే పండగ అనుకుంటున్నాం, క్రిస్మస్ ఇదే తెచ్చింది అనుకుంటున్నాం. కొంతమంది తాగి తందనలాడుతున్నారు. క్రిస్మస్ అంటే అవి కాదు. క్రీస్తు జననం, క్రీస్తు జీవితం, క్రీస్తు మరణం, క్రీస్తు పునరుత్థానం ఈ ప్రపంచానికి ఏం తెచ్చిందయ్యా అంటే ప్రాముఖ్యమైనవి 3 తెచ్చిందండి. 1వది సాల్వేషన్ అంటారు, గ్రేట్ సాల్వేషన్, గొప్ప రక్షణ అనగా విడుదల. ఎక్కడి నుంచి విడుదల అంటే పాప మానవుడు నరకానికి వెళ్ళకుండా విడుదల ఆయన కలిగించాడు. క్రీస్తు మరణం, క్రీస్తు పునరుత్థానం మానవాళికి ఏం తెచ్చిందయ్యా అంటే పాపము, శాపము, నరకము నుండి విడుదల తెచ్చింది.
ఇక నీవే బలి అర్పించాల్సిన పని లేదు, ఏ దేవర చేయాల్సిన పని లేదు, ఏ జాతర చేయాల్సిన పని లేదు, ఏ తపస్సు ఇంక అవసరము లేదు. ఎందుకంటే ఆఖరు బలి అయిపోయింది, అసలైన బలి అయిపోయింది, పరమాత్ముడే బలి అయిపోయాడు. ఇంకా ఏం అవసరము? ఈ బలులు చాలవని, వాటి ద్వారా సంపూర్ణమైన నివృత్తి జరగదని, సంపూర్ణమైన పరిహారం జరగదని ఆయనే మన కొరకై పరిహార కార్యక్రమాన్ని జరిగించాడు. మొదటి గిఫ్ట్లో మొదటిది ఏంటయ్యా అంటే సాల్వేషన్, అనగా పాపపు శిక్ష నుంచి నిరంతరం విడుదల, శాశ్వతమైన విడుదల. అలాగున్న యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపాన్ని కడిగి వేస్తుంది. టీచర్ బోర్డు మీద రాస్తాడు, డస్టర్ తీసుకొని తుడిపేస్తాడు, అక్షరాలను ఎక్కడ పోయినాయంటే ఏం చెప్తాం మనం? ఎక్కడ పోయినాయి? డస్టర్తో తుడపగా అక్షరాలు అదృశ్యమైపోయినాయి, వాటి ఆచూకే లేదు. అలాగే మానవ పాపాలు ఎన్ని ఉన్నా యేసుక్రీస్తు రక్తమనే డస్టరు కడగగలుగుతుంది. నీ మీద పాపము ఇక భారము లేకుండా తుడిచివేయబడుతుంది. అది జరిగించాడు ఆయన. ఒకటవది పాపాలకు క్షమాపణ, విడుదల. కృంగిపోతాడో ప్రపంచంలో మనం చూస్తూనే ఉన్నాం. ఇక మూడవది ఏంటంటే లైఫ్ లాంగ్ డేంజర్ ఒకటి ఉంది, జీవితకాలమెల్లా. దాని గురించే గ్రంథాలన్నీ చెబుతున్నాయి. పాపం వలన వచ్చు జీతము మరణం, అది ఘోరమైన నరకగుండమని వేదాలు, ఉపనిషత్తులు, అన్ని గ్రంథాలు చెబుతాయి. ద వేజెస్ ఆఫ్ సిన్ ఈజ్ డెత్. పాపం వలన మానవునికి పొంచి ఉన్న మహా అపాయము, మహా డేంజర్ ఏమిటయ్యా అంటే మహా నరకము, నరకము, నరకము. అక్కడ అగ్ని ఆరదు, ఆత్మకు చావు ఉండదు. చావు తర్వాత మహా గొప్ప చావు, అదే రెండవ మరణం, అదే అగ్నిగుండమని ప్రతి గ్రంథము చెబుతూనే ఉంది. బైబిల్ కూడా తేటగా చెబుతుంది. కాబట్టి రాత్రి నీవు ఆలోచించాలి, అరే నా పాపం అనేది గ్రేటెస్ట్ ప్రాబ్లం అయితే దానివలన గ్రేటెస్ట్ డేంజర్ చావు తర్వాత మహా అగ్నిగుండం ఉందా అనేది వెరీ సాడ్ న్యూస్. అయితే ఇప్పుడు మూడవ అంశానికి మనం రావాలా. అదేమిటంటే గ్రేటెస్ట్ ఈవెంట్. ఈ గ్రేటెస్ట్ ప్రాబ్లమును, ఈ గ్రేటెస్ట్ డేంజర్ని తప్పించటానికి దేవాది దేవుడు, భగవంతుడు అనగా సృష్టికర్త, ఈ భూమి ఆకాశమును చేసినవాడు, ఆకాశము అందులోని సమస్తాన్ని చేసినవాడు, మొదటి దినాన వెలుగును, రెండవ దినమున ఆకాశ విశాలాన్ని, మూడవ దినమున సముద్రమును భూమిని వేరు చేసినవాడు, నాలుగవ దినమున సూర్యుడిని చంద్రుని నక్షత్రాలు చేసినవాడు, ఐదవ దినమున ఆకాశములో పక్షులను, నీళ్లలో చేపలను, ఆరవ దినమున పశువులను, జంతువులను, పురుగులను చేసినవాడు, నరుని నారిని చేసిన సృష్టికర్త. మానవ ప్రపంచము తప్పిపోయి పాపాన్ని బట్టి శాపం, అగ్నిగుండానికి బానిసలై ఉండగా ఇక బలుల ద్వారా సంపూర్ణమైన నివృత్తి ప్రపంచానికి లేదు అని దేవుడు ఒక శాసనం రాశాడు. సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మీయ పుణ్యదాన బలియాగం. సర్వలోకల పాపం పోవాలంటే రక్తము అనేది చిందించబడాలి. ఆ రక్తము పరమాత్మునిదై ఉండాలని వేదములో, గ్రంథములో ప్రవచనం రాయబడింది. దాన్ని నెరవేర్చడానికి ఒక ఈవెంట్ జరిగింది. భగవంతుడు భూమి మీదకి నరుడిగా జన్మించాడు. దాన్నే క్రిస్మస్, క్రిస్మస్, క్రిస్మస్. ఇంతవరకు మనం పాడుకున్నాం. ద గ్రేటెస్ట్ ఈవెంట్ ఏంటంటే భగవంతుడు నరుడుగా భూమి మీద పుట్టడం. దాన్ని మించిన గ్రేటెస్ట్ ఈవెంట్ ఇంకొకటి లేదు. చంద్రమండలంలో దిగినప్పుడు ఆ శాస్త్రవేత్తలను సన్మానిస్తున్నారు. వారు భూమి మీదకి వచ్చిన తర్వాత ఒక్కొక్కరిని సన్మానించారు. భారతదేశం కూడా అందులోని ఒక సైంటిస్ట్ని, వ్యోమగామిని విజయవాడకు ఆహ్వానించారు. విజయవాడలో సన్మాన కార్యక్రమం పెట్టారు ఆయన గారికి. చంద్రమండలం మీద కాలు పెట్టిన ముగ్గురిలో ఒకరు విజయవాడలో ఇలా నిలిచి ఆయన మైక్ తీసుకొని చెబుతున్నాడు, మేము చంద్రమండలం మీద కాలు పెట్టామని మీరు మమ్మల్ని అభినందిస్తున్నారు, చాలా సంతోషం. మానవుడు పైకి వెళ్ళి చంద్రమండలం మీద కాలు పెట్టడము గ్రేటెస్ట్ ఈవెంట్ కాదు. మానవుడు చంద్రమండలం మీదకి వెళ్ళి చంద్రమండలం మీద కాలు మోపటం గ్రేటెస్ట్ ఈవెంట్ కాదు. భగవంతుడు నరుడుగా భూలోకములో పుట్టటము అనేది గ్రేటెస్ట్ ఈవెంట్. పైనున్న దేవుడు మానవాళి కొరకై ప్రేమ చూపించి, కనికరము చూపించి, జాలి చూపించి, కృప చూపించి
మానవుని పాపము నుండి శాపము నుండి విడిపించు నిమిత్తమై ఆయన నరుడుగా ఈ లోకములో పుట్టటము గ్రేటెస్ట్ ఈవెంట్. ఆయన పుట్టడమే కాదు, ఆయన ఈ లోకములో 33.5 సంవత్సరాలు మానవుల మధ్య తాను దేవుడు అన్నదాన్ని నిరూపించుకుంటూ జీవించాడు. అందులో ఒక నిరూపణ ఏంటంటే పరిశుద్ధమైన జీవితం. దేవునికి మానవులకు స్పష్టమైన తేడా ఏంటంటే మనం పాపములో పుట్టాం, పాపములు పెరుగుతున్నాం, పాపములో చస్తున్నాం. కానీ దేవుడు జన్మలో పరిశుద్ధుడే. కన్య మరియ గర్భమున జన్మించాడు. జీవితంలో ఎక్కడ పాపము చేయలేదు, ఎక్కడ పాపాన్ని ఎరుగడు. ఆయనలో పాపము లేకుండా ఆయన పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ఆయన ఒక చోట ఇలా అన్నాడు, నాలో పాపమున్నదని మీలో ఎవరైనా చూపించగలరా, స్థాపించగలరా అంటే ఎవరు చూపించలేకపోయారు. అంత పరిశుద్ధుడు ఆయన. ఆయన జన్మ పరిశుద్ధమైంది, ఆయన జీవితం పరిశుద్ధమైంది. ఆయన దేవుడు ఆయన సంగతి ప్రపంచానికి తెలియజేయడం కోసమై ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. వాటన్నిటిని రాసి రికార్డ్ చేసి పుస్తకాలు పేరిస్తే ప్రపంచము చాలదు అని ఒక శిష్యుడు రాశాడు. ఎన్నో అద్భుతాలు, ఎన్నో అద్భుతాలు. నీళ్ళను ద్రాక్ష రసము చేశాడు, రోగిని బాగు చేశాడు. మరీ 38 సంవత్సరాల రోగిని మాటతో బాగు చేశాడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పురుషులు ఇంకా స్త్రీలు పిల్లలు దాదాపు 20,000 మందికి ఆయన పంచగలిగాడు. అంతేకాకుండా సముద్రము గాలి పొంగు లేచినప్పుడు సముద్రమా నిమ్మలించుము, గాలి నిమ్మలించుము అనగా నిమ్మలమైపోయింది. చచ్చిపోయిన లాజరు తిరిగి లెమ్మంటే ఆయన లేచాడు. పుట్టుగ్రుడ్డివాడు చూపు పొందాడు మాటతో. గ్రేటెస్ట్ ఈవెంట్ ఈ ప్రపంచంలో 2025 సంవత్సరాల క్రితం భగవంతుడు నరుడుగా ఈ లోకములో జన్మించి మనందరి కొరకై ఈ లోకములో జీవించటమే కాదు, మూడవది ఏంటయ్యా అంటే మనందరి కొరకై చనిపోయి తిరిగి లేచాడు. అది గ్రేటెస్ట్ ఈవెంట్. అందుకోసమే ప్రపంచ చరిత్ర 2 భాగాలుగా విడగొట్టబడింది. ఈ ఈవెంట్కు ముందున్న కాలమంతా క్రీస్తు పూర్వము, ఈ ఈవెంట్ తర్వాత ఉన్న కాలమంతా చెప్పండి క్రీస్తు శకం. కాబట్టి నువ్వు వేసే డేట్, నువ్వు రాసే డేట్, నీ బర్త్డే కానీ, వెడ్డింగ్ డే కానీ, కాలేజీలో చేరినదనం, అపాయింట్మెంట్ డే కానీ, రిటైర్మెంట్ డే కానీ నువ్వు డేట్ రాస్తున్నావంటే క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అనే మాట నీకు తెలియకనే యాక్సెప్ట్ చేస్తున్నావు. నిజమే, ప్రపంచ చరిత్రను 2 భాగాలుగా విడగొట్టినటువంటి ఈవెంట్ ఏమిటయ్యా అనగా దేవుడు నరుడుగా ఈ లోకానికి రావటం, యేసుక్రీస్తుగా ఈ లోకానికి రావటం, ఆయన జీవించటం, సకల మానవాళి కొరకై పాప పరిహారం జరిగించిన నిమిత్తమై. హీ వాజ్ బార్న్ టు డై, డెత్ ఈజ్ ఆన్ ద క్రాస్. ఆయన పుట్టింది ఎందుకయ్యా అంటే మన కోసం చావడానికి, అది కూడా సిలువలో చావటానికి, తన రక్తపు చుక్క ఆఖరు చుక్క వరకు మానవుని కొరకై బలి చేయటానికి ఆయన పుట్టాడు. ఎందుకంటే మానవుని పాపం అంత ఘోరమైంది కనుక అది కడగబడాలి అంటే అంత పరిశుద్ధమైన రక్తము అంత మన కొరకై చిందించబడాలి. యేసు ప్రభు ఏ పాపము చేయనివాడు మనందరి పాపాన్ని మోసుకొని వేపంతా కోడా దెబ్బలు, చేతుల్లో మేకులు, తలలో ముళ్ళ కిరీటం, దేహమంతా దెబ్బలు నీ కొరకై నా కొరకై అనుభవించి ఆయన సిలువలో చనిపోయాడు. ఆయన సమాధి చేయబడ్డాడు. ఆదివారమున అనగా 3వ దినమున సమాధిని జయించి తిరిగి లేచి పరమునకు వెళ్ళాడు. దిస్ ఈజ్ ద గ్రేటెస్ట్ ఈవెంట్ హ్యాపెండ్. ప్రపంచ చరిత్రలో మానవాళి కొరకై దేవుడు జరిగించిన ఒక గొప్ప సంఘటన. 3 మాటలు మనం చెప్పుకున్నాం. 1వది గ్రేటెస్ట్ ప్రాబ్లం చెప్పండి, 2వది గ్రేటెస్ట్ డేంజర్, 3వది గ్రేటెస్ట్ ఈవెంట్. ఇక 4వది ఏంటయ్యా అంటే గ్రేటెస్ట్ గిఫ్ట్. ఆయన లోకానికి వచ్చి జన్మించటం, జీవించటం, చనిపోయి తిరిగి లేవటం ద్వారా మానవాళికి ఏం జరిగింది? క్రిస్మస్ ఏం తెచ్చింది? ఇలాంటి బెలూన్లు కాదు, కట్టుకోండి మంచిదే, స్టార్లు కాదు, సరదాగా కట్టుకుంటున్నాం, ఇవే పండగ అనుకుంటున్నాం, క్రిస్మస్ ఇదే తెచ్చింది అనుకుంటున్నాం. కొంతమంది తాగి తందనలాడుతున్నారు. క్రిస్మస్ అంటే అవి కాదు. క్రీస్తు జననం, క్రీస్తు జీవితం, క్రీస్తు మరణం, క్రీస్తు పునరుత్థానం ఈ ప్రపంచానికి ఏం తెచ్చిందయ్యా అంటే ప్రాముఖ్యమైనవి 3 తెచ్చిందండి. 1వది సాల్వేషన్ అంటారు. గ్రేట్ సాల్వేషన్, గొప్ప రక్షణ అనగా విడుదల. ఎక్కడి నుంచి విడుదల అంటే పాప మానవుడు నరకానికి వెళ్ళకుండా విడుదల ఆయన కలిగించాడు.
క్రీస్తు మరణం, క్రీస్తు పునరుత్థానం మానవాళికి ఏం తెచ్చిందయ్యా అంటే పాపము, శాపము, నరకము నుండి విడుదల తెచ్చింది. ఇక నీవే బలి అర్పించాల్సిన పని లేదు, ఏ దేవర చేయాల్సిన పని లేదు, ఏ జాతర చేయాల్సిన పని లేదు, ఏ తపస్సు ఇంకా అవసరము లేదు. ఎందుకంటే ఆఖరు బలి అయిపోయింది, అసలైన బలి అయిపోయింది, పరమాత్ముడే బలి అయిపోయాడు. ఇంకా ఏం అవసరము? ఈ బలులు చాలవని, వాటి ద్వారా సంపూర్ణమైన నివృత్తి జరగదని, సంపూర్ణమైన పరిహారం జరగదని ఆయనే మన కొరకై పరిహార కార్యక్రమాన్ని జరిగించాడు. మొదటి గిఫ్ట్లో మొదటిది ఏంటయ్యా అంటే సాల్వేషన్, అనగా పాపపు శిక్ష నుంచి నిరంతరం విడుదల, శాశ్వతమైన విడుదల. అలాగున్న యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపాన్ని కడిగి వేస్తుంది. టీచర్ బోర్డు మీద రాస్తాడు, డస్టర్ తీసుకొని తుడిపేస్తాడు, అక్షరాలని ఎక్కడ పోయినాయంటే ఏం చెప్తాం మనం? ఎక్కడ పోయినాయి? డస్టర్తో తుడపగా అక్షరాలు అదృశ్యమైపోయినాయి, వాటి ఆచూకే లేదు. అలాగే మానవ పాపాలు ఎన్ని ఉన్నా యేసుక్రీస్తు రక్తమనే డస్టరు కడగగలుగుతుంది. నీ మీద పాపము ఇక భారము లేకుండా తుడిచివేయబడుతుంది. అది జరిగించాడు ఆయన. ఒకటవది పాపాలకు క్షమాపణ, విడుదల. చిలక లాంటి రంగుల జీవితముగా ఆయన చేయగలడు. వేశ్యలు మారిపోయారండి యేసు ప్రభు ద్వారా. ఆయన మతాన్ని తెలియదు, ఒక క్రొత్త జీవితాన్ని తెచ్చాడండి. ఒక క్రొత్త జీవితం, అద్భుతమైన సృష్టి అన్నమాట. దొంగలు మారిపోయారు, నరమాంస భక్షకులు మారిపోయారు, లంచగొండ్లు మారిపోయారు, తిట్టుబోతులు మారిపోయారు, నరహంతకులు మారిపోయారు, చోరులు మారిపోయారు. ఈ ప్రపంచ చరిత్రలో మీరు చూసుకోండి. చెబుతున్న నేను కూడా ఒకప్పుడు చాలా క్రూరుణ్ణి. ఆయన క్రొత్త జీవితాన్ని నాకు ఇచ్చాడు. న్యూ లైఫ్. బ్రతికుండగానే క్రొత్త జన్మ అన్నమాట. చచ్చిపోయిన తర్వాత మళ్ళీ జన్మ, మళ్ళీ జన్మ, మళ్ళీ జన్మ బైబిల్ మాట్లాడదు. బ్రతికుండగానే ఒక క్రొత్త జీవితాన్ని దేవుడిస్తాడు. దానికి క్రొత్త జన్మ అని పేరు పెట్టబడింది. కనుక ఒకటవది పాపము నుండి విడుదల, లేక నరకము నుండి విడుదల, సాల్వేషన్ అంటారు. రెండవది శాంక్టిఫికేషన్ అన్నమాట, అంటే క్రొత్త జీవితం, న్యూ లైఫ్. కాబట్టి నమ్మండి, యేసు ప్రభు అనగానే, క్రిస్మస్ అనగానే ఎందో మతము అనుకోకూడదు. ఒక క్రొత్త జీవితం నీకు కావాలి అంటే యేసు ప్రభు, ఆయన వాక్యం, ఈ గ్రంథం జీవితాలతో మాట్లాడుతుంది. నేను 13 డిగ్రీలు చేశానండి. 3 మామూలు డిగ్రీలు, 6 పీజీ డిగ్రీలు, 2 పీజీ డిప్లొమాలు, 2 పిహెచ్డీలు చేశాను. అంటే ఎన్ని పుస్తకాలు చదివిట్టానో చూడండి. ఈ వివరాలన్నీ చెప్పే గ్రంథం బైబిల్. మన జీవితం బాగుపడాలంటే ఏం చేయాలో చెప్పే గ్రంథం బైబిల్. We read innumerable books. అసంఖ్యాకమైన పుస్తకాలు మనం చదువుతాం. కానీ there is only one book that can read our life. మన జీవితాన్ని చదివే పుస్తకం ఒకటే. That is the Bible. The best book to read is the Bible. గనుక ఈ క్రొత్త జీవితము దేవుడు తన ఆత్మ ద్వారా, తన వాక్యం ద్వారా, తన బిడ్డల సహవాసం ద్వారా రోజు రోజుకు మనలో మార్పు, చెడుకు దూరంగా. ఏ సినిమా అయితే ఇష్టపూర్వకంగా చూసేవారమో ఇప్పుడు ఆ సినిమా అంటే చీ. ఏ సిగరెట్ అయితే ఇష్టపూర్వకంగా త్రాగేవాళ్ళమో ఇక దాన్ని చీ. ఏ కళ్ళు, సారాయి, పనికిమాలిన బుద్ధులు, పనికిమాలిన మాటలు, పనికిమాలిన చేష్టలు ఎంత ఇష్టపడి చేసేవారమో బైబిల్ ఏం చేస్తుంది? యేసయ్య ఏం చేస్తాడయ్యా? ఈ క్రిస్మస్ సందేశంలో క్రీస్తు నీ జీవితానికి ఏం చేస్తాడయ్యా అంటే నీలో ప్రవేశించి నిన్ను ఒక క్రొత్త వ్యక్తిగా చేస్తాడు. పాపం మీద అసహ్యత పుట్టిస్తాడు, కోపం మీద అసహ్యత పుట్టిస్తాడు, చెడుతనం మీద అసహ్యత పుట్టిస్తాడు. ఎదురుగా కనబడే ఒక స్త్రీని, ఒకప్పుడు నీవు కనబడిన స్త్రీనంతా మోహించే జీవితం ఇప్పుడు నీ ఎదురుగా ఉన్న స్త్రీని అక్కగానో, చెల్లిగానో, కుమార్తెగానో, తల్లిగానో ఎంచే మనస్సు దేవుడు అంతరంగంలో పుట్టిస్తాడు. ఎంత మార్పు అండి, ఎంత మార్పు, ఎంత మార్పు. బైబిల్ చెబుతుంది, ఎవడైనా క్రీస్తునందు నెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించాను, ఇదిగో క్రొత్త వాయను. లైఫ్ విల్ బి చేంజ్. సో కాబట్టి గ్రేటెస్ట్ గిఫ్ట్లో ఒకటవది ఏంటయ్యా అంటే నరకము నుండి విడుదల, రెండవది ఏంటయ్యా అంటే క్రొత్త జీవితము, మూడవది ఏంటయ్యా అనగా పరలోకం. ఏ మాట నమ్మండి, ఈ భూలోకం కంటికి ఎలా కనబడుతుందో పరలోకం ఉంది అని ఇప్పుడు ఖగోళ శాస్త్రవేత్తలు కూడా అక్షరాల నమ్ముతున్నారు. ఈ భూలోకం ఎలా ఉందో నరకలోకం అనేది ఒకటి ఉంది అన్న సంగతిని శాస్త్రవేత్తలు కూడా నమ్ముతున్నారు. చరిత్ర చెబుతుంది, వర్తమానం చెబుతుంది, శాస్త్రాలు చెబుతున్నాయి. దేర్ ఈజ్ టూ. ఇది ఒక భూలోకం, రెండవ లోకం పాతాళ లోకం, మూడవది పరలోకం.
బంగారు వీధులున్న పట్టణం, దేవదూతలున్న పట్టణం, పరిశుద్ధులున్న పట్టణం, దేవుని సింహాసనం ఉన్న పట్టణం. మహాకాశములు దాటిన తర్వాత, నెబియోలా పాలపుంత దాటిన తర్వాత ఒక మహాప్రపంచం ఉంది. దాన్నే స్వర్గం అంటారు, వైకుంఠం అంటారు, దాన్నే పరలోకం అంటుంది బైబిల్. అది అస్సలైన పట్టణం. కర్నూలు కాదు, కాశ్మీర్ కాదు, కాలిఫోర్నియా కాదు. ఇవన్నీ తాత్కాలికమైన పట్టణాలు. అసలైన పట్టణం, పరలోక పట్టణం అనేది దేవుడు మానవుల కొరకై సిద్ధపరుస్తున్నాడు. అక్కడ దేవుడు మనకు పౌరత్వాన్ని ఆయన ఖాయపరుస్తున్నాడు. దిస్ ఈజ్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్. ఒకటవది నరకం నుండి విడుదల, రెండవది క్రొత్త జీవితం, మూడవది పరలోకం. ముగిస్తున్నాను. ఈ 4 విషయాలు చూచాము. ఇక క్రిస్మస్ ఏం మాట్లాడుతుందయ్యా అంటే, ద లాస్ట్ వన్ ఏంటంటే గ్రేటెస్ట్ డ్యూటీ. నీ ముందు ఒక డ్యూటీ ఉంది. ఏంటయ్యా డ్యూటీ? ఈ ప్రపంచంలో ఎన్నో డ్యూటీస్ ఉన్నాయి. మంచిగా చేసుకోవాలి, మనం మంచిగా చేసుకోవాలి, బాగా చదువుకోవాలి, మంచిగా డ్యూటీ చేయాలి. టీచరా, లెక్చరరా, ప్రిన్సిపలా, మేనేజరా, ప్రెసిడెంటా, ఎవరైనా కావచ్చు. వీ హ్యావ్ అవర్ ఓన్ డ్యూటీస్. అయితే వినండి, ద గ్రేటెస్ట్ డ్యూటీ ఏంటంటే, ఈ డ్యూటీలో 3 మాటలు గుర్తుపెట్టుకోండి. ఒకటవది రిపెంట్ ఆఫ్ యువర్ సిన్స్. నీ పాపాన్ని గురించి నీవు పశ్చాత్తాపడాలి. అయ్యో, నా బ్రతుకు నా పాపాన్ని బట్టి ఎంతో పాడైపోయిందని నీ పాపాన్ని గురించి కుమిలి నీవు ఏడ్చి పాపాన్ని ఒప్పుకోవాలి. రిపెంటెన్స్ అంటారు దాన్ని. అయ్యో, నా పాపము ఫిజికల్గా నన్ను పాడు చేసింది, మెంటల్గా నన్ను పాడు చేసింది, స్పిరిచువల్గా నన్ను నరకానికి లాక్కొని వెళ్ళిపోతుంది, నా చదువును పాడు చేసింది, నా ఆర్థిక వ్యవస్థను పాడు చేసింది, నా కుటుంబాన్ని పాడు చేసింది, నా దేశానికి నేను దీవెనకరంగా లేను. అయ్యో, ఈ పాపం వలన నేనెంతో చెడిపోయాను, ఎంతో చెడిపోయాను. ఓ దేవా, పాపినైనా నన్ను క్షమించు. ఇది మొదటి డ్యూటీ. ఏం కష్టం అండి? నీ పాపాన్ని ఒప్పుకోవడానికి నీకేం కష్టము? క్షమించే దేవుడు ఉండగా ఒప్పుకోవడానికి ఏం కష్టం? ఒకటవది రిపెంట్. రిపెంట్ అంటే ఒప్పుకొని మళ్ళీ దాని జోలికి వెళ్ళకుండా నీవు దేవుని దగ్గర ఒప్పుకోవటము. కాబట్టి దేవా, ఇదిగో ఈ పాపం నన్ను పాడు చేసింది, ఇక పాపానికి బాయ్ చెబుతున్నాను, ఈ పాపాన్ని ఒప్పుకుంటున్నాను, ఇక నా జీవితంలో దీని జోలికి నేను వెళ్ళనని దేవునితో ఒక మొక్కుబడి చేయటము, దాన్ని రిపెంటెన్స్ అంటారు. రెండవది రిసీవ్ క్రైస్ట్ ఇన్ టు యువర్ హార్ట్. ఆ యేసుక్రీస్తు ప్రభు నీ కొరకై చనిపోయి తిరిగి లేచాడు. ఆయన ఆత్మయ్య ఉన్న దేవుడు. దేవుడా, నా జీవితంలోనికి రా అని ఆహ్వానించితే నీ గుడిలోనికి ఆయన వస్తాడు. దేవునికి ఇష్టమైన గుడి నీ గుండె, దేవునికి ఇష్టమైన దేవాలయము నీ దేహమే, దేవుడు కోరే స్థలము నీవే. ఈ హస్తకృతాలయాల్లో దేవుడు నివసించేవాడు కాదు. నీవు కావాలి ఆయనకు దేవాలయముగా, నీ గుండె కావాలి ఆయనకు గుడిగా. దేవా, నా జీవితంలోనికి రా అని నీవు రిసీవ్ చేసుకుంటే, దేవా, నా కొరకై చనిపోయి తిరిగి లేచిన మృత్యుంజయుడవు, నేను నిన్ను నమ్ముకుంటున్నానయ్యా, నమ్ముకోవడమే కాదు, నా రక్షకునిగా నా గుండె గడిలోనికి నిన్ను ఆహ్వానిస్తున్నానంటే ఈ రాత్రి నీ హృదయంలోనికి వస్తాడు ఆయన. 1977వ సంవత్సరం ఇలా నేను వినబడుతున్నప్పుడు సువార్త, నేను కూడా ఇలాంటి విద్యార్థిగా మోకాలు వంగి నా పాపాలు ఒప్పుకున్నాను, నా హృదయంలోనికి ఆయనను స్వీకరించాను. ఆయన నా హృదయంలోనికి వచ్చాడు. ఆయనకు ఒక పేరుంది, ఇమ్మాన్యుయేల్, అనగా దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడు. ఆ రోజు నుంచి నాకు తోడుగా ఉన్నాడు. పరలోకానికి వెళ్ళేంత వరకు ఆయన నాకు తోడుగా ఉంటాడు. ఆయనను మన జీవితంలో రిసీవ్ చేసుకుంటే బ్రతుకు మారిపోతుంది. పశువుల పాకలో మరి చేర్చుకున్నాడు ఆయన. చేర్చుకున్నందుకు పశువుల పాక ఒక ప్యారడైజ్గా మారిపోయింది. అంతవరకు పశువుల పాకనే. ఎప్పుడైతే యేసుప్రభు ఆ పశువుల పాకలో జన్మించాడో, ఇక దూతలు వస్తున్నారు, తూర్పు జ్ఞానులు వస్తున్నారు, గొల్లలు వస్తున్నారు, ఆరాధిస్తున్నారు. పెద్ద ఆరాధన కేంద్రంగా మారిపోయింది. కారణము క్రీస్తుకు చోటు ఇచ్చినందుకు. ఈ రాత్రి దేవుడు ఏమంటున్నాడంటే, నీ మతము మార్చుకో అని చెప్పడం లేదు. ఉన్న మతాలు చాలు, క్రైస్తవ మతంలోకి రావాల్సిన పనే లేదు. ఇది మార్గం. దేవా, ఈ మార్గము నాకు కావాలి అని రాత్రి నీవు కోరుకుంటే నీ జీవితంలోకి ఆయన వస్తాడు. నీ జీవితంలోకి ఆయన వస్తాడు, నీకు తోడుగా ఉంటాడు. ఆయన ఇమ్మాన్యుయేల్గా ఉంటాడు. ఒకటవదిగా రిపెంట్, రెండవదిగా రిసీవ్,
మూడవది రిజాల్వ్ అంటే ఒక తీర్మానం చేసుకో. ఇక ముందు దేవా, నీ కొరకై నేను జీవిస్తాను, నీ గ్రంథాన్ని చదువుకుంటాను, నీ సన్నిధిలో ప్రార్థన చేసుకుంటాను, నీ కొరకు పరిశుద్ధంగా జీవిస్తాను, నీ వచ్చేంతవరకు ఈ ప్రపంచంలో నీ కొరకు సాక్షిగా బ్రతుకుతానని రిజాల్వ్, నీకు నీవుగా డిసైడ్ కావటం. ఇది గ్రేటెస్ట్ డ్యూటీ. ఇది నువ్వు చేయకుండా, వింటున్నారా, ఇది నువ్వు చేయకుండా ఇలాంటి క్రిస్మస్ ఫంక్షన్లు నేను నిర్వహించినా, ఒక పెద్ద బోధకునిగా నువ్వు తిరిగినా, నీ జీవితంలో ఈ గ్రేటెస్ట్ డ్యూటీ ఇంకా జరగలేదు అంటే బైబిల్ చెబుతుంది ఇది నీకు మిక్కిలి అనుకూలమైన సమయం. దిస్ ఇస్ ద డే ఆఫ్ సాల్వేషన్. ఇది నీకు రక్షణ దినము. ఎప్పుడైతే గ్రేటెస్ట్ డ్యూటీ నీ జీవితంలో జరుగుతుందో, స్విచ్ వేస్తే బల్బు వెలిగినట్టుగా, అన్నం తింటే ఆకలి తిన్నట్టుగా, నీళ్లు త్రాగితే దప్పిక తిన్నట్టుగా, ఎప్పుడైతే ఈ గ్రేటెస్ట్ డ్యూటీ అనగా నీ పాపాలు ఒప్పుకోవటం, ప్రభువును గుండెలోకి ఆహ్వానించటం, మూడవదిగా ప్రభువా నీ కొరకే నేను జీవిస్తానని ప్రభుతో ఒక తీర్మానం చేయటం ద్వారా స్విచ్ వేస్తే బల్బు వెలిగినట్టుగా నీ జీవితంలో ఒక క్రొత్త జీవితం ప్రారంభమవుతుంది. అదే క్రిస్మస్. అలాంటి తీర్మానం చేసుకుని మీరు కూడా నిజమైన క్రిస్మస్లో ఆనందించాలని మీకు అందరికీ మనవి చేస్తూ సందేశాన్ని ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన. గొప్ప తండ్రి, మీకు వందనాలు. మ్యూజిక్ వద్దు బాబు, మ్యూజిక్ వద్దు. కాలేజీని బట్టి స్తోత్రం, యాజమాన్యాన్ని బట్టి మీకు స్తోత్రం, ప్రిన్సిపల్ గారిని బట్టి, అధ్యాపక బృందాన్ని బట్టి మీకు వందనాలు. ఒక్కొక్కరిని పేరు పేరున దీవించండి. విద్యార్థులు చదువుకుంటున్నారు, ముందున్న పరీక్షలకు చక్కని సిద్ధపాటు దయచేయండి, గొప్ప జ్ఞాపకశక్తి దయచేయండి, జ్ఞానం దయచేయండి, పట్టుదల దయచేయండి. మా తండ్రి క్రిస్మస్ సందేశం వారి జీవితానికి అప్లై చేసుకొని ఇతరులకు సప్లై కూడా చేయడానికి ఒక్కొక్కరిని సిద్ధపరచండి. ఈ చక్కని గంభీరమైనటువంటి సభను ఏర్పాటు చేసిన నిర్వాహకులందరినీ దీవించండి. దీని వెనుక టీచర్స్, లెక్చరర్స్, ప్రిన్సిపల్ గారు, యాజమాన్యం ఉన్నారు. వారందరినీ దీవించుమనయ్యన్న. పిల్లల్ని దీవించుము, తల్లిదండ్రులను దీవించుము, వారి పాడి పంటలు దీవించుము, గ్రామాన్ని దీవించుము. అందరిని ఆశీర్వదించండి. క్రీస్తు లోకానికి రక్షకుడని, జీవితానికి రక్షకుడని, పరలోకానికి మార్గమని హృదయంలో ఎరిగి పాపాలు ఒప్పుకొని మిమ్మల్ని హృదయంలో చేర్చుకొని మిమ్మల్ని వెంబడించడానికి తీర్మానం చేసుకొని బ్రతకడానికి ఒక్కొక్కరికి కావాల్సిన కృపను మీరు అనుగ్రహించుదురని మీకే అప్పగించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దయగల నామములో స్తుతులు చెల్లించి ఒక్కొక్క విద్యార్థికి మంచి భవిష్యత్తు అనుగ్రహించుదురని, విద్యలో, ఉద్యోగములో, వివాహములో, ముందున్న భావి జీవితంలో భారతదేశానికి దీవెనకరంగా బ్రతకడానికి ఒక్కొక్కరిని ఆశీర్వదించుదరని యేసు ప్రభు వారి దయగల నామములో స్తుతులు చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. అందరూ చెప్తారా హల్లెలూయా? అయితే మన ప్రెసిడెంట్ పీడీ సార్ గారు మన మధ్యకి విచ్చేసి ఉన్నారు కాబట్టి అయితే ఒక సాంగ్ పాడి వినిపిస్తారు. అందరూ కూడా చప్పట్లు కొట్టి ఆహ్వానిద్దాం. కున్నానయ్యా నన్ను విడిపోబోకయ్యా, నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను విడిపోబోకయ్యా. నువ్వు లేక నేను బ్రతుకలేనయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా. నువ్వు లేక నేను బ్రతుకలేనయ్యా, నీవుంటే చాలు యేసయ్యా. నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను విడిపోబోకయ్యా. అందరూ చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని మహిమపడతాం. కొట్టాలి గట్టిగా, చప్పట్లు కొట్టాలి. కన్నుల్లో కన్నీళ్ళు గూడు కట్టినా, కన్నవారే కాదని నన్ను
కట్టినా కన్నవారే కాదని నన్ను నెట్టినా కారు చీకటులే నన్ను కమ్మినా కఠినాత్ములెందరూ నన్ను కొట్టినా కారు చీకటులే నన్ను కమ్మినా కఠినాత్ములెందరూ నన్ను కొట్టినా కఠినాత్ములెందరూ నన్ను కొట్టినా నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా నన్ను నన్ను విడిపోకయ్యా నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా నన్ను నన్ను విడిపోకయ్యా చేయని నేరములంట కట్టినా చేతకని వడవని చిదరించినా చేయని నేరములంట కట్టినా చేతకని వడవని చిదరించినా చీకు చింతలు నన్ను చుట్టినా చెలిమే చితికి నన్ను చేర్చినా చీకు చింతలు నన్ను చుట్టినా చెలిమే చితికి నన్ను చేర్చినా చెలిమే చితికి నన్ను చేర్చినా నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా నన్ను నన్ను విడిపోకయ్యా నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా నన్ను నన్ను విడిపోకయ్యా మరి మీకు ఈ పాట నచ్చినట్లయితే దేవుని మహిమపరుద్దాము. మరి గట్టిగా క్లాప్స్ ఇవ్వాలి. మళ్ళీ గట్టిగా క్లాప్స్. మనమిచ్చే క్లాప్స్ పరలోకమందున మన రాజు ఉన్నాడు. ఎవరు రాజు? ఎక్కడున్నాడంటే పరలోక రాజ్యంలో ఉన్నాడు. ఎవరు ఆ రాజు? ఎవరు ఆ రాజు? మరి గట్టిగా క్లాప్స్ కొట్టండి. మరి గట్టిగా ఇవ్వండి. మరి అబ్బురపరచాలి క్లాప్స్ ఇస్తే. ఆ దేవుని మహిమ మన చుట్టూ ఉంటుందని ఆశపడాలి. రైట్. అయితే అలాగనే మన మధ్యకు విచ్చేసిన ఉమామహేశ్వరప్ప సార్ గారు కొంతసేపు మనతో కొన్ని గ్రీటింగ్స్ షేర్ చేసుకుంటారు. సో చప్పట్లు కొట్టి ఆహ్వానిద్దాం. క్రిస్మస్కు చేసినటువంటి ప్రభుదాస్ గారికి, చంద్రశేఖర్ గారికి, మిగతా పాస్టర్స్కు, పెద్దలందరికీ నమస్సులు, విద్యార్థులకు ఆశీస్సులు. చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా లాస్ట్ ఇయర్ కూడా ప్రభుదాస్ గారి స్పీచ్ విన్న తర్వాత జనరల్గా నేను బైబిల్ గురించి వింటూ ఉంటాను, ఎవరైనా స్పీచెస్ వింటూ ఉంటాను. బట్ సింపుల్గా ఒక క్రిస్టమస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది లాస్ట్ ఇయర్ చెప్పిన దానికి ఈరోజు ఇంకొద్దిగా చెప్పిన దానికి వినాలనే తపన సార్ స్పీచ్ తర్వాత నేను చెప్తానని చెప్పాను. నిజంగా ఇలాంటి స్పీచెస్ వల్ల క్రిస్మస్ కానీ లేదా మత గ్రంథాల యొక్క బోధనలు కరెక్ట్ భావనతో పిల్లలకు రీచ్ అయినప్పుడే వాళ్ళు సరైన మార్గంలో నడవగలుగుతారు. నిజంగా మీరు చెప్పినటువంటి BCDSలు ఇవి ఎక్కువైనాయి. అంటే ఒక డివోషనల్గా మనలో మార్పుకు కారణమైనటువంటి ఒక పండుగను
డ్యాన్సులతో అపవిత్రం చేస్తున్నారు. సార్ చెప్పినట్టు బీసీడీఎస్లు ఎక్కువైపోయినాయి. అవి ఉండకూడదు. అవి దానివల్ల మన మార్పు రాదు. మనకు కొత్త లైఫ్ రావాలి, న్యూ లైఫ్ రావాలి. తప్పు చేసినప్పుడు సరెండర్నే క్షమాగుణము మనం పెంపొందించుకోవాలి, క్షమించమని కోరుకోవాలి. ఇలాంటి అసలు సార్ చెప్తుంటే నేను రాసుకున్నా, గ్రేటెస్ట్ ప్రాబ్లం పాపం. నిజంగా అందరూ పాపాలు చేస్తూనే ఉంటాం, అదే పెద్ద ప్రాబ్లం మనకు. దానికి గ్రేటెస్ట్ డేంజర్ నిజంగా ఇప్పుడంతా యువత చాలా డేంజర్లో ఉంది. మెంటల్గా, ఫిజికల్గా అన్ని రకాల వ్యసనాలకు బానిస అయిపోయి డేంజర్లో ఉండిపోయినారు. ఇంకా ఏ స్థాయికి ఉందంటే చెప్పారు కదా, మరణమా స్థాయికి. వాటి నుంచి కూడా ఇవి గ్రేటెస్ట్ ప్రాబ్లం అండ్ డేంజర్. నెక్స్ట్ ఈవెంట్. నిజంగా దేవుడు మానవ రూపంలోనే ఎందుకు దాల్చాలి? దేవుడు అదే రూపంలో లేకుండా అంటే, మానవుని రూపంలో అంటే మనుషులలో కలిసి ఒక స్వచ్ఛంగా ప్యూర్గా ఒక వ్యక్తి ఐడియల్గా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో చూపించి వాళ్ళలో మార్పు తీసుకురావడానికి దేవుడు మానవ రూపంలో ఎత్తినాడు. అది మెయిన్ ఉద్దేశం. మానవుడు ఇలా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలని, తాను పరిశుద్ధంగా ఉండి మీరు ఇలా ఉండాలి అని నేర్పడానికే మానవ రూపానికి ఇచ్చారని సారు ద్వారా చెప్తూ ఉంటే నిజంగా అనిపించింది నాకు. అలాగే గిఫ్ట్, విముక్తి. నిజంగా సరెండర్ అవ్వాలండి. ఒక తప్పు చేసినప్పుడు నేను తప్పు చేశానని ఒప్పుకునేది పెద్ద గుణం. ఆ గుణం నుంచి మనకు కొత్త లైఫ్ వస్తుంది. కొత్త లైఫ్ రావాలంటే నువ్వు చేసిన తప్పును గుర్తించి విముక్తి కావాలి, క్షమించమని కోరుకోవాలి. ఎవరిని కోరుకోవాలి? దేవుని కోరుకోవాలని ముఖ్యంగా చెప్పడం జరిగింది. ఎప్పుడైతే నువ్వు విముక్తిని కోరుకుంటావో అప్పుడు స్టార్ట్ అవుతుంది న్యూ లైఫ్. అదే నీ న్యూ లైఫ్. సార్ చెప్పారు, ఇక్కడనే న్యూ లైఫ్ ఉంటుంది. మళ్ళీ చనిపోయి పుట్టడం కాదు, పుట్టిన ఈ జన్మలోనే మనం న్యూ లైఫ్ ఉండాలి. అంటే మనం మార్పు ఉండాలి, మంచి మార్పు అయి ఉండాలి. ఇవి ఈ క్రిస్మస్ యొక్క ఉద్దేశం. లాస్ట్ డ్యూటీ. నిజంగా రిసీవ్ చేసుకునేదాని కానీ సాల్వేషన్, లివ్ ఫర్ గాడ్. మనమందరము మన కోరికల కోసం నివసిస్తాం, కానీ దేవుని కోసం నివసించినప్పుడే నువ్వు నిజమైన మానవులిగా, శాంతి దూతగా. నిజంగా నేను పేర్లు విన్నప్పుడు కరుణామయుడు, చాలామంది పేర్లు పెట్టుకొని ఉంటారు. పేరు పెట్టుకున్నంత మాత్రం గొప్పవాళ్ళు గారు. పేరు యొక్క విలువను గుర్తించి ప్రవర్తించినప్పుడు, మనలో మార్పు ఉన్నప్పుడు, మన ఆలోచన ఉన్నప్పుడే ఆ పేరుకు సార్థకత ఉంటుంది. చాలామంది తాత ముత్తాతల పేర్లు పెట్టుకునే వాళ్ళు ఉంటే దేవుల పేర్లు పెడుతుంటారు. తల్లిదండ్రులు ముచ్చటగా దేవుని పేరు పెడతారు. ఫ్యాషన్ కోసం, ముచ్చట కోసం కాదు ఆ పేరు. పేరు యొక్క గొప్పదనం ఎంతుందో అలా నువ్వు ప్రవర్తించి జీవించాలని. ఇవన్నీ మీరు నేర్చుకోవాలి. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. పిల్లలు మీరు ఇలాంటి స్పిరిచువాలిటీ విని ఆచరించే ప్రయత్నం చేయాలి. నేను చాలా సందర్భాలు చెప్తుంటాను, ప్రతిరోజు ఒక 10 నిమిషాలు మీరు ఖచ్చితంగా ఓ బుక్ చదవండి. మత గ్రంథం ఏదేమైనా కావచ్చు, ప్రతి మతములోనూ మంచి ఉంటుంది. ఆ మతమును ఆచరించినప్పుడే అది మతం మంచిది అవుతుంది. నువ్వు మతమును ఆచరించకపోతే ఆ మతము చెడ్డ పేరు వస్తుంది. నిజంగా క్రిస్మస్లో ఉండే ఈ భావాలు మీరు ఆచరించినట్టయితే మీ జీవితాలు బాగుపడతాయి, మీ కుటుంబాలు బాగుపడతాయి. ఎప్పుడైతే విన్నది ఆచరించకుండా పోతామో అప్పుడు మన జీవితము ఇబ్బంది పడుతుంది. కాబట్టి మీరు ఈ క్రిస్మస్ సందర్భంగా కొన్ని కొత్త మంచి ఆలోచనలు వచ్చి మీ జీవితము బాగుపడి మీ ద్వారా మీ కుటుంబాలు కూడా మంచి జరగాలని ఆశిస్తూ, ప్రభుదాస్ గారు చెప్పినటువంటి ఈ మంచి మాటలు మీ మనసులోను నింపుకొని మీ మనసులో మార్పును కలగజేసుకొని క్రిస్మస్ తర్వాతనే కాదు ఎప్పటికీ కూడా మీరు మంచిగా ఉండాలని ఆశిస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్నారు.
మన పాత పీడీ సార్ గారు ఇప్పుడు మనందరికీ కూడా గ్రీటింగ్ షేర్ చేసుకోవాలనుకుంటున్నారు. సో అందరూ క్లాప్స్ కొట్టి ఎంకరేజ్ చేయండి. హలో, గుడ్ ఈవినింగ్ టు ఆల్. చాలా సంతోషం ఈరోజు ఈ క్రిస్మస్ వేడుకకు ఇన్వైట్ చేసినటువంటి కళాశాల ప్రిన్సిపల్ గారికి, ముఖ్యంగా మా మిత్రులు సార్ గారికి, ప్రభుదాస్ సార్ గారికి, హైదరాబాద్ నుండి వచ్చినటువంటి కొండలరెడ్డి దంపతులకు, పాస్టర్ ఎబెనేజర్ దంపతులకు, మిగతా ఉపాధ్యాయులకు, విద్యార్థులకు నా నమస్కారాలు. చాలామంది క్రైస్తవ్యం అంటే ఒక మతం అనుకుంటారు, కానీ ఇది మతం కాదు. బాగా మీరు గుర్తుపెట్టుకోవాలి. క్రిస్టియానిటీ అంటే మతం అనే అపోహ చాలా ఉంటుంది. మీరు క్రిస్టియన్స్ అంటారు, కానీ ఇది మతం కాదు, మార్గము. జీసస్ ఎవరు? నేనే మార్గము, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము కలిగి ఉన్నానంటాడు. జీవం అన్నది జీసస్లోనే ఉంది. ముఖ్యంగా నేను ఇక్కడ పనిచేస్తున్నప్పుడు దాదాపు నా 35 ఇయర్స్ సర్వీస్లో దాదాపు 90% మన పిల్లలందరూ కూడా క్రిస్టియానిటీనే ఫాలో అవుతారు. ఆల్మోస్ట్ ఆల్ ఉదయం పూట ఎక్కువగా నేనే ఉంటాను. ఆల్మోస్ట్ ఆల్ ఉదయం మార్నింగ్ అవర్స్లో చాలామంది పిల్లలు స్నానం చేసుకొని వచ్చి బైబిల్ చదివేవాళ్ళు, బైబిల్ చదివి తమ పెట్టెలో పెట్టుకునేవాళ్ళు. సో మీరు ఒకటి ఆలోచన చేయండి, బైబిల్లో 10 ఆజ్ఞలు ఉన్నాయి. అవి ఎంతమందికి తెలుసు? నరహత్య చేయరాదు, వ్యభిచరించరాదు, అబద్ధాలు ఆడరాదు, ఇంకా ఇంకేమున్నాయి చెప్పగలరా? పాపం చేయరాదు. సో ఇవన్నీ కూడా బైబిల్లోనే ఉన్నటువంటి ఈ 10 ఆజ్ఞలు మీ నోట్బుక్లో రాసుకోండి, ఫస్ట్ పేజీలో రాసుకోండి. ప్రతిరోజు కూడా మన పొరుగు వాణిని ప్రేమించాలి. సో ఇవన్నీ కూడా మనం ఈ 10 ఆజ్ఞల్ని నువ్వు పాటించినట్లయితే నువ్వు పర్ఫెక్ట్ మనిషిగా తయారవుతావు. ఎందుకు నేనే మార్గం అన్నాడంటే, ఇది ఎందుకు పరిశుద్ధ గ్రంథము? పరిశుద్ధుడైనటువంటి యేసు ప్రభు ఎట్లా? ఆయన పరిశుద్ధాత్మ వలనే పుట్టాడు. ఆయన కన్యయేగు మరియ ద్వారా పరిశుద్ధాత్మ వలన ఆయన జన్మించాడు. ఎందుకు లక్షలాది మంది ఆయన్ని కొలుస్తున్నారు అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఆయన చనిపోయి 3వ నాడు తిరిగి లేచాడు. సో అదే ఆయన జన్మ రహస్యం. తిరిగి లేచాడు కాబట్టి ఆయనని నమ్మరు. ఆయనే దేవుడు, ఆయనే మార్గం మాకు. అప్పుడు ప్రపంచమంతా కూడా జీసస్ని కొనియాడడం మొదలుపెట్టారు. అందుకే ప్రభుదాస్ గారు చెప్పారు, క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం. ఎవరైనా మార్చగలరా? దీన్ని ఎవరు మార్చలేరు. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం ఖచ్చితంగా మన డేట్లో బిఫోర్ అండ్ ఆఫ్టర్ అన్నీ ఉంటుంది. కాబట్టి విద్యార్థులుగా ఏదైతే మార్గాన్ని మనం వెన్నుకుంటామో అది సరి అయిన మార్గంగా ఉండాలి, విలువలతో కూడినటువంటి మార్గంగా ఉండాలి. మన జీవితం కూడా వాల్యూస్తో కూడుకున్నట్లు ఉండాలి. ఎక్కడ ఉన్నా మనం ఒక సిస్టమేటిక్ లైఫ్ అనుభవించేటట్లుగా మనం తీర్చిదిద్దుకోబడాలి. దీనికంతా ప్రధాన కారణం మత గ్రంథాలు. దాంట్లో బైబిల్ని ఎక్కువగా విశ్వసించే వాళ్ళు ఖచ్చితంగా పాటిస్తారు. పిల్లలుగా మీకు ఇచ్చినటువంటి ఈ చిన్న టేకూరు అవకాశాన్ని బట్టి కూడా మీరు దేవునికి కృతజ్ఞత తెలుపుకోవాలి. ఇంత మంచి కళాశాల మీకు వచ్చిందంటే మీ చదువుతో పాటు మీ ప్రార్థనలు కూడా ఉంటాయి. దాని ద్వారానే ఇంత అవకాశం మీకు వచ్చింది. దీన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దుకోబడాలన్నదే మా కోరిక. ఎందుకంటే ఉపాధ్యాయులుగా మేము ఆశించేది ఒకటే,
ఎందుకంటే ఈ రోజుల్లో నిన్న మొన్న మనం యూట్యూబ్లో చూస్తూ ఉంటే నేను ఇప్పుడే వచ్చేటప్పుడు చూశాను ఒకటి గంజాయి బ్యాచ్ నెల్లూరులో చిన్న చిన్న పిల్లలు గంజాయికి అలవాటు పడిపోతున్నారు. సో ఇవన్నీ మనకు తెలియకుండానే పెద్ద పెద్ద కాలేజీలకు వెళ్ళినప్పుడు ఇవన్నీ మనల్ని అట్రాక్ట్ చేస్తాయి మనల్ని. సో వీటి వైపు మనం వెళ్ళకుండా ఉండాలంటే మనం బైబిల్ని ఖచ్చితంగా చదవగలగాలి. బైబిల్ మనకు భయం, బైబిల్ పట్టుకుంటేనే మనకు భయం వేస్తుంది. చేతిలో బైబిల్ ఉందంటే మనకు చెడు ఆలోచనలు రావు. కాబట్టి బైబిల్ని ప్రతి ఒక్కరూ చదవాలి, బైబిల్ని అనుసరించే జీవించాలి, పాపం చేయకూడదు. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకోవాలి. నీ పొరుగువాన్ని ప్రేమించాలి, దొంగతనం చేయరాదు. చాలా సిస్టమేటిక్గా ఉండాలి. పిల్లలు కూడా హాస్టల్లో, ఎందుకంటే 600 మంది పిల్లలు ఉన్న చోట రకరకాలైనటువంటి విద్యార్థులు ఉంటారు. మేము చూసాం, చాలా గోడల మీద రాయడము, తర్వాత తలుపులు విరగొట్టడము. సో ఈ మెంటల్ డిస్ట్రాక్షన్ పిల్లలు చాలామంది ఉంటారు. మీరు కూడా మారవలసినటువంటి అవసరం ఉంది ఇక్కడ. కాబట్టి మీకు ముందుగానే ప్రపంచమంతా కూడా ఈరోజు ఈ నెలంతా సపోజ్ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఆ సందర్భంగా మన చిన్నటేకూరులో ప్రతి సంవత్సరం అనవాయితీగా కాలేజీ పెట్టినప్పటి నుంచి కూడా అనవాయితీగానే జరుపుతున్నారు. ఈ సందర్భంగా మీకు నూతన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. సో అదేవిధంగా కొత్త సంవత్సరం క్యాలెండర్ ఆఫ్ ఎట్లంటే 25 పోయింది, 26 అయిపోయి 27 వస్తుంది. న్యూ ఇయర్ అంటేనే హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోవడం కాదు, కొత్త ఆశలతో, కొత్త ఆశయాలతో ఏం చేయాలి, నేను నా లైఫ్ ఎట్లా, ఎందుకంటే టర్నింగ్ పాయింట్ ఇంటర్మీడియట్ అనేదే మన లైఫ్కి టర్నింగ్ పాయింట్. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇప్పుడంతా కూడా ఎగ్జామినేషన్స్ ఫీవరే ఉంటుంది పిల్లలకు. ఈ బాధ్యతని మీరు మర్చిపోకుండా సో క్రిస్మస్ పండుగను బాగా జరుపుకోవాలని, అలాగే నూతన సంవత్సర వేడుకలను కూడా బాగా జరుపుకోవాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్నట్టు. చక్కని గ్రీటింగ్స్ అందించిన మన చంద్రశేఖర్ సార్ గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం సార్. హ్యాపీ హ్యాపీ మేరీ మేరీ క్రిస్మస్ నేడే, హాయి రేయి హల్లెలూయా గీతాలు పాడ. హ్యాపీ హ్యాపీ మేరీ మేరీ క్రిస్మస్ నేడే, హాయి రేయి హల్లెలూయా గీతాలు పాడ. మరియమ్మ గతానా హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్. అయితే ఏమైనా చేయగలవు సాంగ్ వాళ్ళంతా కూడా వేదిక మీదకి వస్తే సాంగ్ పాడదాం. మరుగు హృదయాలు వెలుగైనవి, మరణాల చెరసాల మరుగైనవి. జుగా భూమికి దిగినాడని రవిరాజుగా ఇరకు మిగిలాడని. రాజుగా భూమికి తారొకటొచ్చింది, పాడి పంట ఆరని జీవన జ్యోతి వెలిసిన తారొకటొచ్చింది. పాడి పంటల పశువుల పాటలో ఊయల వేసింది. ఆ కాలలో పాప శోకాలలో ఏకాగ్రత
సుఖాల జీవజలాలకు పెన్నిది ఆ ప్రభువే. నమ్మిన వారిని రమ్మని పిలిచిన రక్షకుడా యేసే. నిత్య సుఖాల జీవజలాలకు పెన్నిది ఆ ప్రభువే. నిన్ను కావగా నిరుపేదగా జరించగా మన పండుగ. నిన్ను కావగా నిరుపేదగా జరించగా మన పండుగ. సుధామధుర కిరణ. అయితే ద స్పెషల్ సాంగ్ ప్రిపేర్ అయిన వాళ్ళు మేరీ మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. రైట్, మీ అందరికీ క్రిస్మస్ ఒక శుభాకాంక్షలు అడ్వాన్స్గా తెలియజేస్తున్నాము. ఈసారి ఒక పాట ప్రత్యేకంగా త్వరగా. హల్లెలూయా. పరచువాడవు పడిపోయిన చోటే ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు యేసయ్యా. యేసయ్యా నీకే నీకే సాధ్యం. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్న. మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు యేసయ్యా. యేసయ్యా నీకే సాధ్యం. చేదాటగా శత్రువుకు సాధ్యమా, నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా. నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలము, మన మొత్తం మార్చగలము. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలము. నీకే నీకే సాధ్యము యేసయ్యా. Praise the Lord. నీకే సాధ్యము. రైట్, పబ్లిక్ ఎగ్జామ్స్ అయిపోయినాయిరా. రేపటి నుంచి కాలేజీకి ఫ్రెండ్స్తో బైక్ల మీద షికార్లు కొడుతూ అమ్మాయిలు ఫ్రెండ్స్తో తిరగాలంటే ఏ ఉండాలరా? ఫస్ట్ బైక్ కొనాలరా. వెళ్ళి మా నాన్న అడుగుతాం, నాన్న నాన్న నాకు బైక్ కొని పెట్టినా అంటే కాలేజీకి మా ఫ్రెండ్స్ అందరూ బైక్స్లో వస్తారు నాన్న. ఇప్పుడు ఎందుకు నాన్న అవన్నీ? నేను బైక్ మీద వెళ్ళాలి నాన్న కాలేజీకి. సరే నాన్న, ఖచ్చితంగా కొనిస్తా. కానీ నీ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా కొనిస్తా నాన్న. సరే నాన్న. ఏంట్రా ఏదేదో అనుకున్నా, ఫ్రెండ్స్ అని షికార్లని రైడ్లని తెచ్చి చేశారు. మరి పద
అరే మచ్చా, ఈరోజు మన జూనియర్స్ చాలా మంది వచ్చారా, వాళ్ళందరిని ఒకసారి ఆట ఆడేసుకుందామా? అర్రే వాడు చూడరా వచ్చిందే ఈరోజు, అప్పుడే బుక్కులు పట్టుకున్నాడు పెద్ద చదువు బిడ్డలు. అక్కడ ఫస్ట్ వాడిని ఆడుకుందాం పారా. ఆడికిరా. బ్రో ఏంటి బ్రో ప్రశాంతంగా చదువుకునేవని బ్రో బ్రో అంటూ లాక్కొచ్చావు? సారీ బ్రో, ఏమనుకోవద్దు. అన్నలు నేను రాగించడానికి వస్తుంటే నేను పక్కదోలికి వచ్చా బ్రో. సారీ బ్రో, ఏమనుకోవద్దు బ్రో. బ్రో 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 మీ పేరేంటి బ్రో? నా పేరు స్టీఫెన్ బ్రో. నా పేరు అభిషేక్ బ్రో. నైస్ టు మీట్ యు బ్రో. అలాగే అభిషేక్ ఇలా మంచి స్నేహితులు అవుతారు 2 సంవత్సరాల తరువాత. ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాయి కదా, పబ్లిక్ ఎన్న కథ అంతా అయిపోయా. ఎగ్జామ్ రాసిర్రు అందరే మా. సూపర్ రా, బారా. మొత్తానికైతే ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాయి. ప్రశాంతంగా ఇంటికి కదా, హాస్టల్ అభిషేక్ ఇంటికి వెళ్ళిపోయాడు. నానా నా 2 years అయిపోయిన తర్వాత నాకు బైక్ కొని పెడతాను నాన్న. అవునన్నా. మనకు కొనిపెట్టినా ఇప్పుడు. రే నీ బైక్ నేను కొనిస్తాను రా, ఖచ్చితంగా కొనిస్తాను, వెళ్ళు. సరే నాన్న. హాయ్ రే మామా. హాయ్ రా. ఎలా అయిపోయిన తర్వాత పార్క్ ఫస్ట్ టైం వచ్చినాం. అవురా మామ, అట్లా పార్క్ ఆడ బాగున్నట్టుంది, ఆడుకోదామా? అరే ఆడ అమ్మాయిలు ఎక్కువ ఉంటారంట, ఆడిపోదాం. అప్పుడు ఇక్కడైతే బాగుంటారంట, ఇక్కడే. అరే ఆ అమ్మాయి చాలా బాగుంది కదరా, పోదాం పరా, పోదాం. బాగా వచ్చంటాడా? సాయంత్రం అంతా ఎంజాయ్ చేసి అభిషేక్ ఇంటికి వచ్చాడు. రే మచ్చా, ఈరోజు ఫుల్ ఎంజాయ్ చేసినాం. బాయ్, జాగ్రత్త. ఫస్ట్ డే కాలేజ్లో ఫుల్ ఎంజాయ్ చేశారా ఫ్రెండ్స్తో? అయిపోయా. అది రేపు నేను బట్టి వెళ్ళి పడుకోవాలి. పడుకుందాం. ఉదయం 6 అయింది. ఈరోజు నా కొడుకు బర్త్డే. ఖచ్చితంగా నా కొడుకు ఏ విధంగా సర్ప్రైజ్ ఇవ్వాలి. నాన్న అభిషేక్, నాన్న లేనాన్న, హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్ యూ నాన్న. లే, ఇదిగో నేను నీకోసం సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. 2 minutes ఉండు. సర్ప్రైజా? మా డాడీ నా కోసం బైక్ కొని పెట్టాడే ఏంటి? పదా చూద్దాం. ఇదిగో నాన్న నీ సర్ప్రైజ్. బైబులా? ఏంటన్నా మా ఫ్రెండ్స్ అంతా కొత్త బైకులు కొంటుంటే నాకు బైబుల్ ఇచ్చావు. ఎవరు కావాలి ఇది? నా చిన్నప్పటి నుంచి చూస్తున్నానన్నా నిన్ను, అమ్మ లేనప్పటి నుంచి అంతే. నాకు ఇష్టమైనది ఏది చేయవు. నేను వెళ్ళిపోతున్నా ఇంట్లో నుంచి. రే నాన్న వెళ్ళకరా, రే నాన్న వెళ్ళకరా. అలా అభిషేక్ ఇంటి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాడు. మన కోసం మందు తెచ్చాను. రే హ్యాపీ బర్త్డే రా మచ్చా. అరే బాబా, ఈరోజు నా బర్త్డే కదరా? అవునమ్మా, ఏం ఇచ్చారు మీ నాన్న? అరే ఎవరన్నా బైకులు కానీ కార్ కానీ గిఫ్ట్ ఇస్తారా? మీ నాన్న బైబుల్ ఇచ్చారా? బైబిల్ ఇచ్చాడా? మా నాన్న ఏదో రాయలు పిలిచాడు మచ్చా. అబ్బా అదేనా బాధ. అరే అబ్బా, మనం ఇదైతే కాదు కానీ చిన్న ఇంటికి కదంపా. సరే బాబా. అరే నువ్వు ఇంట్లో నుండి బయటకు వచ్చావు కదా, నీకు లైఫ్ అంటే ఎంజాయ్ చేస్తాం రా. కాదు కానీ అరే స్టడీ వద్దు మధ్యలో క్యాబిన్ వస్తున్నావు. అభిషేక్, ఏంట్రా నువ్వా? ఏంట్రా ఇలా అయిపోయావు? అప్పటి వరకు దేవుల్లో బాగానే ఉండేవాడు కదరా.
మీ నాన్న కూడా దేవుళ్ళ బాగానే ఉండేవాడు కదా, ఏంట్రా ఇలా అయిపోయావు? లైఫ్ అంటే ఇంతే బ్రో, సీజన్ తగినట్టు మారుతూ ఉంటుంది, సర్దుకోవాలంతే. మన దగ్గర వచ్చాయండి. తెలుదా నేను మనిషి అనాలో పశు అనాలో అర్థం కావడం లేదా? ఇదే కత్తి నీది. వాడు మన జోలికి వస్తారా? రాడు. మచ్చా నువ్వు తాగింది కొంచెమే రా, నీకు ఎక్కువైందిరా రే. లేరా రే మధ్య మనం తాగింది తెల్లది కదా, ఇదేంటి ఎర్రగా తింది? తాగిందిగా రక్తం రా. వద్దు వద్దు, అలా అభిషేక్ తన ఫ్రెండ్స్ అందరూ కూడా వదిలేసి వెళ్ళిపోతారు. తర్వాత ఎవరో తన హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అబ్బా నాకేమైంది అసలు? హాస్పిటల్లో ఉన్నానా? డాక్టర్ నాకేమైంది డాక్టర్? బాబు నీకు యాక్సిడెంట్ జరిగింది బాబు, నీకు హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసాం. హార్ట్ హాస్పిటల్? అవును. ఎందుకు? ఆ రోజు రాత్రి ఏం జరిగిందో నీకే తెలియాలి బాబు. ఆ రోజు ఫ్రెండ్స్తో తాగాము, ఒకరిని కొట్టాము, ఒకరిని కొట్టిన తర్వాత నా ఫ్రెండ్స్ నన్ను తోసేశారు, నా ఫ్రెండ్స్ నన్ను మోసం చేశారు, నా ఫ్రెండ్స్ నన్ను మోసం చేశారు. బాబు బాబు నా ఫ్రెండ్స్ నన్ను మోసం చేశారు. కనీసం మా నాన్ననైనా వెళ్ళి చూస్తా. మా నాన్న మా ఇల్లు తాళం వేస్తుందేంటి? అంకుల్ ఎవరు బాబు నువ్వు? ఇంతకుముందు మీ పక్కన మా నాన్న ఉండేవాళ్ళు అంకుల్, చూసారా? నువ్వు మార్కన్న వాళ్ళ కొడుకువా? అవును అంకుల్, అవును. నువ్వు అసలు మనిషివేనా? నీకోసం మీ నాన్న అంత ప్రాణం త్యాగం చేసి వెళ్ళిపోతే మీ నాన్న వదిలిపేసి నువ్వు వెళ్ళిపోతావా? ఏం జరిగింది అంకుల్? అసలు ఏం జరిగిందంటే, జరిగిన విషయం. హలో హలో బాబు, ఈ ఫోటోలో ఉన్న ఎవరైనా చూసారా? అయ్యా, ఈ ఫోటోలో ఉన్నవాడిని ఎవరైనా చూసారా? బాబు, ఈ ఫోటోలో ఉన్నవాడిని ఎవరైనా చూసారా? హలో హలో, మీ అబ్బాయికి ఇక్కడ యాక్సిడెంట్ అయిందండి, కర్నూలు జీజీహెచ్లో ఉన్నాడు. అవునా, వస్తున్నాం సార్. రే నాన్న, ఏమైందిరా? రే నాన్న, నీకేమైందిరా? లేరా, లేగరా. డాక్టర్, నా కొడుకు ఏమైంది డాక్టర్? కూల్ సార్, మీ అబ్బాయికి యాక్సిడెంట్ అయింది సార్. మేము ఇప్పుడు అతనికి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయాలి సార్. మా దగ్గర హార్ట్స్ అవైలబుల్ లేవు డాక్టర్. ఎంత ఖర్చు అయినా పర్లేదు డాక్టర్, ఖచ్చితంగా చేయండి డాక్టర్, నా కొడుకు బతకాలి డాక్టర్. చేస్తాం సార్, బట్ మా దగ్గర హార్ట్స్ అవైలబుల్ లేవు సార్. నా హార్ట్ తీసుకోండి డాక్టర్. లేదు సార్, అలా చేయలేము సార్. లేవండి సార్, వద్దు సార్. సరే సార్, మీ కోరిక మేరకు మేము మీ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. మీరు వచ్చి ఆ స్ట్రెచ్చర్ మీద పడుతుంది. ఇది జరిగిన విషయం. అలా అభిషేక్కి తన నాన్న హార్ట్ని ఇచ్చేస్తాడు, తన నాన్న చనిపోతాడు. ఇదిరా జరిగింది, నీ వల్ల మీ నాన్న చనిపోయాడు. వచ్చి నీలాంటి కొడుకు ఎవరికి ఉండకూడదు. నాన్న, నన్ను వదిలి వెళ్ళిపోయావా నాన్న? నన్ను క్షమించు నాన్న. నిన్ను మోసం చేశాను నాన్న. నన్ను క్షమించు నాన్న. రా నాన్న, ఎక్కడున్నావు నాన్న? లే, మీ నాన్న వెళ్తే నీకు ఇచ్చేలా ఉన్నాడు. నాకు పై గురించావు నాన్న, కానీ నిన్ను ఆ రోజు అపార్థం చేసుకుంటాను నాన్న. నన్ను క్షమించు నాన్న. ఆ రోజే నువ్వు బైబిల్ ఇచ్చిన వెంటనే బైబిల్ తెరిచి చూసి ఉంటే దాంట్లో నాకు ఇష్టమైన బైక్ గీసి ఉండేవి నాన్న, కానీ నేను అర్థం చేసుకోలేకపోయా నాన్న. నన్ను క్షమించు నాన్న. అరే నాన్న, నేను భూమి మీద ఉన్నప్పుడు నేను చెప్పిన మాట ఎప్పుడు నువ్వు వినలేదురా. నేను ఎప్పుడు ప్రార్థనకు రమ్మన్నా నువ్వు రాలేదురా. ఎప్పుడు బైబిల్ చదవమన్నా నువ్వు చదవలేదురా.
కానీ ఇప్పటి కూడా మించిపోయింది ఏం లేదురా. రే ఇక్కడ పైన పరలోకము నరకము అంటూ రెండు ఉన్నాయిరా. పరలోకం ఎంతో చక్కగా అందంగా అద్భుతంగా ఉందిరా. ఎంతో ఆనందంగా బతకొచ్చురా. అక్కడ ఆకలి దప్పులు నిద్ర ఏమీ ఉండదురా. ఎప్పుడు ఉల్లాసభరితంగా ఎంజాయ్ చేయొచ్చురా. కానీ ఇక్కడే నరకం అంటూ ఒకటి ఉందిరా. అందులో బాధలు వేదన రోదన ఎంతో బాధ ఎంతో శోభరా. రే అక్కడి నుంచి వచ్చే అరుపులు నిజంగా భయంకరం రా. అక్కడ బాధ నువ్వు తట్టుకోలేవురా. రే దయచేసి ఇప్పటి నుంచన్నా మారు మనసు పొంది బాప్తిజం పొంది దేవునితో నీ జీవితం మొదలెట్టరా. కళ నాన్నేడి నా కృప నిన్ను మించిపోదు. స్టీఫెన్ 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 నన్ను క్షమించరా. ఆ రోజు నా ఫ్రెండ్స్తో నిన్ను తాగికొట్టాను. నన్ను స్టీఫెన్. నాకు మారు మనసు పొందాలని ఉందిరా. నేను దేవుడు ఉందిరా. నన్ను కూడా నాకు బాప్తిజం ఇచ్చి నన్ను దేవుడిలో నడిపించరా స్టీఫెన్. స్టీఫెన్ స్టీఫెన్ సరేరా, నువ్వేం బాధపడకురా, నేను అనిపిస్తారా నిన్ను. పోదాంరా. ఇలానే మన లోకంలో ఈ లోక ఆనందాలు ఈ లోక భోగాలే శాశ్వతం అనుకుంటూ ఈ పాపంలోనే జీవిస్తూ ఆ మురికిని అంటుకొని బ్రతుకుతున్న మన జీవితాలండి. అయితే ఈరోజు ఈ క్రిస్మస్ చేసుకోవడానికి కారణం ఆ పాపాలన్నింటినీ కడిగివేయడానికి దేవుడు మన మధ్యకు వచ్చాడు. ఈ రోజున ఆరాధిస్తున్న దేవుడు చాలా గొప్పవాడండి. కాబట్టి ఈ రోజున దేవుని యొక్క ప్రేమను ఎవ్వరూ మర్చిపోకండి. ఆయన మన కోసం చేసింది అంత ఇంత ప్రేమ కాదు. అది మాటల్లో చెప్పలేనిది. గగనము కన్నా ఆకాశము కన్నా ఎత్తైనది. లోయల కన్నా లోతైన ప్రేమ మన దేవుని. ఆ దేవుని యొక్క అడుగుజాడలో నడుద్దాం. మంచిదండి. చివరి ముగింపులోకి వచ్చాం. మనము చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనము ఈ క్రిస్మస్ యొక్క ఆరాధన ముగించుకుంటున్నాం. మరి ఇప్పటికే చాలా ఆలస్యమైంది. చక్కని మాటలు మనం వింటూ వచ్చాం. పోయిన సంవత్సరం నుంచి కూడా కార్యక్రమాలు మారుతూ వచ్చాయి. ఈ సంవత్సరం అద్భుతంగా అవి లేకుండా చేశారు యవనస్తులు. అందును బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. లాస్ట్ ఇయర్ చాలా జరిగాయి ఇక్కడ కార్యక్రమాలు. అవే ముద్దని చెప్పినప్పుడు వారు వెంటనే దాన్ని అంగీకరించి అవి లేకుండా చక్కగా పాటలతో దేవుని ఆరాధిస్తూ వచ్చారు. అందును బట్టి వారి ప్రత్యేకమైన వందనాలు. అదే రీతిగా మరి ప్రత్యేకమైన వందనాలు. మరి మొదటగా ప్రారంభ ప్రార్థన చేసిన దేవుని సేవకులకు వారి కుటుంబానికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. చివరి ఆశీర్వాదంతో మనం ముగించుకుంటాం. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృపా కనికరము సమాధానమును పరిశుద్ధాత్మ యొక్క అన్యున సహవాసమును కూడి ఉన్న మనకును సకల పరిశుద్ధులకును మరి విశేషంగా ఈ కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ అందరికీ కళాశాల యజమాన్యము ప్రిన్సిపాల్ స్టాఫ్ అందరికీ కూడా దేవుడు సదా తోడై నిండారుగా దీవించునుగాక. ఆమేన్. అందరికి వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. అందరు పిల్లలందరూ ఇక్కడనే కూర్చొని స్నాక్స్ ఉన్నాయి. వెంబడి వచ్చామే రాజునే చూడంగా త్వరపడి వచ్చామే. తారనే చూసామే వెంబడి వచ్చామే రాజునే చూడంగా త్వరపడి వచ్చామే. చూపులకు చక్కనోడే సుందరుడే ఆసామి బంగారు సామ్రాణి కోలమునిచ్చి వచ్చామే. చూపులకు చక్కనోడే సుందరుడే ఆసామి బంగారు సామ్రాణి కోలమునిచ్చి వచ్చామే.
చూసామే భయపడిపోయామే మెస్సయ్య జన్మవార్తను మేము విన్నామే దూతనే చూసామే భయపడిపోయామే మెస్సయ్య జన్మవార్తను మేము